1833 చార్టర్ చట్టం వరకు నిన్నటి క్లాస్ లో క్లోజ్ చేశాము. మరి నెక్స్ట్ ఏం చూడాలి సార్? నేను చెప్పనబ్బా, నువ్వే చెప్పు, ఏం చూద్దాం? అయ్యా, 1833 చార్టర్ చట్టంలో 20 సంవత్సరాలు పర్మిషన్ ఇచ్చినారా? అరే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, 20 సంవత్సరాల వరకే నీకు పర్మిషన్, మళ్ళీ రెన్యువల్ చేసుకో అని చెప్పిందా? మరి 1833 నుండి 20 సంవత్సరాలు 1853 ఏ చట్టం? చార్టర్ చట్టం. చార్టర్ అంటే ఏంది? ఒప్పందం. చూడు మరి, 1853 చార్టర్ చట్టం మళ్ళీ వచ్చింది. 20 సంవత్సరాలు పూర్తి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. పర్మిషన్ ఇస్తాదా ఇయ్యదా? వెళ్ళాడు బ్రిటన్ కి. అమ్మా బ్రిటన్ రాణి, లేదా అయ్యా బ్రిటన్ ప్రధానమంత్రి, 20 సంవత్సరాలు పూర్తయింది, మరి మాకు రెన్యువల్ చేస్తావా లేదా దుకాణం సర్దుకొని రమ్మంటావా? అప్పుడు బ్రిటన్ ప్రభుత్వం చెప్పింది, పర్మిషన్ లేదు, గిర్మిషన్ లేదు, 20 సంవత్సరాలు లేవు, 10 సంవత్సరాలు లేవు, వ్యాపారం చేసుకో, బట్ మేము చెప్పేంత వరకు వ్యాపారం చేసుకో. అదేంటయ్యా అర్థం కాలా అన్నాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. పక్కనే ఉన్న బ్రిటన్ మంత్రి చెప్పాడు, అంటే వ్యాపారం చేసుకోవయ్యా, ప్రధానమంత్రి అనుమతి ఇచ్చాడు. మరి ఎన్ని సంవత్సరాలు సార్? వ్యాపారం చేసుకోమన్నాడు, బాగుంది, ఎన్ని సంవత్సరాలు? పరిమితి లేదు, ఎప్పుడు దుకాణం సర్దుకొని రమ్మంటే అప్పుడు వచ్చేయాలి. మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఇదేంది ఇది? అంతే, ప్రధానమంత్రి అన్నాడు, అంతే, పో వ్యాపారం చేసుకోపో, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రా అన్నాడు. మరి ఈ చట్టం ప్రకారం మొదటి పాయింట్ ఏంటి సార్? పరిమితి లేదు, 20 సంవత్సరాల పరిమితి పొడిగించలేదు. మరి ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు. ఎన్ని సంవత్సరాలు క్లియర్ గా చెప్పలేదు. డన్. అంటే మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రమ్మన్నారు. సార్ మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు? ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఓపిక పట్టు, తర్వాత చెప్తా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎందుకు వెళ్ళిపోయారు, వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది, నేనున్నా కదబ్బా చెప్పడానికి, ఓపిక పట్టు. డన్. ఇది 20 సంవత్సరాలు పొడిగించలా, ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఉంటూ నేను పిలిచినప్పుడు వచ్చాయి అన్నాడు. బాగుంది. మరి ఈ చట్టం ప్రకారం ఇంకా ఏం చేశారు సార్? చూద్దాం సార్. రెండవ అంశంగా కార్యనిర్వాహక మండలి ఉందా? ఎక్కడుంది సార్ కార్యనిర్వాహక మండలి? గుర్తు చేసుకో. టప్ప 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 పేజీలు ఎన్నికి తిప్పు. పేజీలు ఎన్నికి తిప్పుతావా? చిన్న పిల్లోడిగా నువ్వు పేజీలు ఎన్నికి తిప్పడానికి? గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాను అంటే నీ మైండ్ ను వెనక్కి తిప్పు. మొన్న క్లాస్ లో 1773 రెగ్యులేటింగ్ చట్టంలో మన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హేస్టింగ్స్ కి 4 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలి ఇచ్చినామా? ఇచ్చినాం కదా. ఇప్పుడు ఆ కార్యనిర్వాహక మండలిని ఏం చేస్తారంటే క్లియర్ గా చూడు సార్. కార్యనిర్వాహక మండలి, ఈ కార్యనిర్వాహక మండలిని 2గా విభజించినారబ్బా. శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ. సార్ అర్థం కాలా, నేనున్నదే చెప్పడానికి, క్లియర్ గా విను. అక్కడ ఉన్న కార్యనిర్వాహక మండలిని 2గా విభజించినారు, శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ. ఏంది సార్, ఎందుకు విభజించారు తెలుసుకుందాం. శాసన శాఖ ఏం చేస్తుంది సార్ అంటే, ఈ శాఖ శాసనాలను తయారు చేస్తుంది. శాసనాలు అనగా యాక్టులు, శాసనాల తయారీ చేస్తుంది. మరి శాసన శాఖ శాసనాలు తయారు చేస్తుంది కదా, చేయడానికి ఒక కౌన్సిల్ ఇచ్చారు. మళ్ళీ ఆ కౌన్సిల్ ఏంటి అంటాడు, శాసన శాఖ. ఈ శాసన శాఖ శాసనాలు తయారు చేయడానికి సెంట్రల్ లెజిస్లేటివ్, ఏమంటున్నా, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. కార్యనిర్వహణ మండలిని 2గా విభజించారు. ఆ 2గా విభజించిన శాసన శాఖ శాసనాలు తయారు చేస్తుందంట. ఆ శాసనాలు తయారు చేయడానికే మళ్ళీ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు. క్రిస్టల్ క్లియర్. మరి ఈ శాసన శాఖ శాసనాలు తయారు చేసింది, మరి శాసనాలు తయారు చేస్తుందంటే ఒక పార్లమెంట్ లాగా పని చేస్తుంది కదా. మరి అప్పటికి భారతదేశంలో పార్లమెంట్ లేదు. దీన్ని ఏమన్నారు సార్ అంటే, అయ్యా ఇంగ్లాండ్ లో పార్లమెంట్ ఉంది, ఆ ఇంగ్లాండ్ లోని పార్లమెంట్ లాగా ఇది పని చేస్తుంది కాబట్టి దీనిని మినీ పార్లమెంట్ అందాము అన్నారు. ఏమన్నారు? మినీ పార్లమెంట్. భారతదేశంలో తొలి మినీ పార్లమెంట్ ఏది అంటాడు?
శాసన శాఖలో ఏర్పడిన సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని తొలి మినీ పార్లమెంట్ గా పిలుస్తాం. క్లియర్ గా రాసుకో. సో ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమంటాం సార్ అంటే మినీ పార్లమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మినీ పార్లమెంట్. డన్. శాసన శాఖ అయిపోయింది. మరి సార్ కార్యనిర్వాహక శాఖ ఏం చేస్తుందండి? ఏం చేయదు. ఈ కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ నుండి వేరైందా? అయ్యింది. శాసన శాఖ నుండి వేరైన కార్యనిర్వాహక శాఖ ఇక్కడి నుండి వేరయ్యింది. వేరవ్వటమే కాదు, వేరయ్యి మళ్ళీ కార్యనిర్వాహక శాఖకు బాధ్యత వహించింది. అందుకే దీనిని పార్లమెంటరీ తరహా విధానం అంటాము. ఏందేందో చెప్పినావు సార్, ఏం అర్థం కాలే. శాసన శాఖ అన్నావు, బాగుంది, శాసనాలు తయారు చేసింది కాబట్టి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినారు, మినీ పార్లమెంట్, బాగుంది. ఏంది సార్ కార్యనిర్వాహక శాఖ? శాసన శాఖ నుంచి ఏర్పడింది, మళ్ళీ శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది అంటే పార్లమెంటరీ తరహా విధానం అంటున్నావు. ఏంది అసలు? గుడ్డిగా చదవద్దు సార్, ప్రతి దానికి అర్థం తెలుసుకో. ఈ వాక్యం నేను చెప్పినానంటే ఎందుకు చెప్పాను నన్ను అడుగు, చెప్తా. అసలు శాసన శాఖ అంటే ఏంది, కార్యనిర్వాహక శాఖ అంటే ఏంది, ఇది ఏంది వేరైంది, ఇది ఏంది మళ్ళా వచ్చింది, క్లియర్ గా రాసుకో. సబ్జెక్ట్ నుండి బయటికి పోతున్నా, చాప్టర్ నుండి బయటికి పోయి ఇది నీకు అర్థం అవ్వటానికి ఇంకా కూలంకుషంగా చెప్తా. ఎందుకు గ్రూప్ 2 పరీక్ష మనం రాసేది. అసలు శాసన శాఖ ఏంది, కార్యనిర్వాహక శాఖ ఏంది, నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయి, నీట్ గా రాసుకో. శాసన శాఖ సార్ నీట్ గా రాసుకో. ప్రతిదీ కూలంకుషంగా అర్థం చేసుకుందాం. గ్రూప్ 2కి ఇంకా టైం ఉంది. ఆ గ్రూప్ 2 వచ్చే లోపు నువ్వు ఎలా ఉండాలి? ఒక యుద్ధానికి పోయే యోధుడులా ఉండాలి. నీట్ గా రాసుకో, ఎక్కడ డౌట్ రాకూడదు. శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ. శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ. సార్ శాసన శాఖలో ఎవరుంటారు సార్? సరే అప్పటికి శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ పూర్తి స్థాయిలో రాలా. ప్రెసెంట్ ది తీసుకొని నేను అప్పటికి కంపేర్ చేసి చెప్తా. ప్రెసెంట్ భారతదేశంలో శాసన శాఖ ఉంది, కార్యనిర్వాహక శాఖ ఉంది, న్యాయ శాఖ ఉంది. బట్ దీంతో ఇప్పుడు నీకు అవసరంలా ఈ రెండు తెలుసుకో చాలు. క్లియరా? క్లియర్. సార్ శాసన శాఖలో ఎవరుంటారు సార్? రాసుకో. ఒకటి రాష్ట్రపతి. ఎవరు? రాష్ట్రపతి. ఇంకొకటి లోక్సభ, లోక్సభ. ఇంకొకటి రాజ్యసభ. క్లియరా సార్? శాసన శాఖ అంటే ఏందంటే శాసనాలను తయారు చేసేవాళ్ళు, చట్టాలను చేసేవాళ్ళు. మరి భారతదేశానికి సంబంధించిన చట్టాలు చేసేది ఎవరు? పార్లమెంటు. పార్లమెంట్ అనగా ఏంది? లోక్సభ, రాజ్యసభ. డన్. మరి లోక్సభ, రాజ్యసభ ఆమోదిస్తే చట్టంగా మారుతుందా? మారదు. ఆర్టికల్ 111 ప్రకారం వీళ్ళిద్దరూ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తేనే చట్టంగా మారుతుంది కదా. అనగా చట్టాలు చేసేది ఎవరు సార్ భారతదేశంలో? ఒక రాష్ట్రపతి, ఒక లోక్సభ, ఒక రాజ్యసభ, ముగ్గురు కలిస్తేనే ఒక చట్టం బయటికి వస్తుంది. క్లియరా? ఇది శాసన శాఖ సార్, బాగుంది. మరి కార్యనిర్వాహక శాఖ ఏంది సార్? నేను చెప్తా. కార్యనిర్వాహక శాఖ ఏందంటే ఎవరుంటారో చెప్తా, తర్వాత ఏందో చెప్తా. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రభుత్వం, ప్రధాని మంత్రిమండలి, ప్రధాని మంత్రిమండలి, అటార్నీ జనరల్, అటార్నీ జనరల్. వీళ్ళనే కార్యనిర్వాహక శాఖ అంటాము. ఎవరు సార్? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రభుత్వము, ప్రధాని మంత్రిమండలి, అటార్నీ జనరల్. వీళ్ళనే కార్యనిర్వాహక శాఖ అంటాము. బాగుంది సార్. మరి పార్లమెంటరీ తరహా విధానం అంటే శాసన శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ వేరవ్వాలి. వేరైన తర్వాత ఈ కార్యనిర్వాహక శాఖ తిరిగి శాసన శాఖకు బాధ్యత వహించాలి. ఏంది సార్ దీంట్లో నుంచి వీళ్ళు రావడం ఏంది, వచ్చి మళ్ళా బాధ్యత వహించడం ఏంది? క్లియర్ గా చెప్తా విను. సార్ లోక్సభలో ఎవరుంటారు? ఎంపీలు ఉంటారా? లోక్సభకు చెందిన ఎంపీలు. రాజ్యసభలో ఎవరుంటారు? రాజ్యసభకు చెందిన ఎంపీలు. వీళ్ళు శాసనాలు చేస్తారండి. శాసనాలు చేసి ఇంట్లో పెట్టుకుంటే అవి అమల్లోకి వస్తాయా? వాటిని అమలు చేసేది ఎవరు అంటే కార్యనిర్వాహక శాఖ. ఎగ్జిక్యూటివ్ అంటాం ఇంగ్లీష్ లో, లెజిస్లేటివ్ అంటాం ఇంగ్లీష్ లో శాసన శాఖను. క్లియర్? వీళ్ళు చట్టాలు చేస్తే వీళ్ళు అమలు చేయాలి కదా, చేయాలి. మరి వీళ్ళెవరు? ఒక్కసారి గమనించు. లోక్సభలో ఉంటే ఎంపీ అంట, రాజ్యసభలో ఉంటే ఎంపీ అంట. ఇక్కడ ఉన్న ఎంపీలు శాసన శాఖ నుండి కార్యనిర్వాహక శాఖకు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ప్రభుత్వంలో ఉండేది ఎవరు సార్? ఎంపీలే కదా. ప్రధానమంత్రి అయినా ఒక ఎంపీనే, ఆర్థిక శాఖ మంత్రి అయినా ఒక ఎంపీనే, హోం శాఖ మంత్రి అయినా ఒక ఎంపీనే కదా.
ఈ ఎంపీలు ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ప్రధానులు అయ్యారు, మంత్రి మండలులు అయ్యారు. క్లియరా? అంటే శాసనశాఖలో ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చి పేర్లు మార్చుకున్నారు. అక్కడ వాళ్ళే, ఇక్కడ వాళ్ళే, శాసనాలు చేసేది వాళ్ళే, వాటిని అమలయ్యే చూసేది వాళ్ళే. క్లియర్? ఇప్పుడు శాసనశాఖ నుండి వేరయ్యి కార్యనిర్వాహక శాఖకు వచ్చారు. బాగుంది సార్, నాకు అర్థమైంది. మరి మళ్ళీ ఈ కార్యనిర్వాహక శాఖ తిరిగి శాసనశాఖకు బాధ్యత వహించడం ఏంది సార్? సార్ ఒక్కసారి చెప్పు. ఈడ ప్రభుత్వం నిలబడాలంటే వీళ్ళు మెజారిటీ చూపియాలా? ఫర్ సపోజ్ లోక్సభలో 545 సీట్లు ఉన్నాయి. 545 సీట్లలో ఏ ప్రభుత్వానికైతే మెజారిటీ ఉంటుందో వాడే కదా అధికారంలో ఉంటాడు. మరి ఇక్కడ ప్రభుత్వం నిలబడాలంటే ఇక్కడ లోక్సభలో మెజారిటీ చూపియాలా? చూపియాలి. అదే చెప్తున్నాను అబ్బా. శాసనశాఖ నుండి కార్యనిర్వాహక శాఖ వేరైంది. వేరైన కార్యనిర్వాహక శాఖ తిరిగి బాధ్యత వహించాల్సింది శాసనశాఖకే. బాధ్యత వహించాలి అంటే ఇక్కడ నీకు మెజారిటీ చూపించాలి. ఇక్కడ బాధ్యత వహించి మెజారిటీ చూపిస్తేనే నీ ప్రభుత్వం నిలబడుతుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సార్. ఇప్పుడు డెఫినేషన్ రాసుకో. దీన్నే పార్లమెంటరీ తరహా విధానం అంటాము. ఏమంటున్నా? పార్లమెంటరీ తరహా విధానము. ఏంటి సార్ పార్లమెంటరీ తరహా విధానం? డైరెక్ట్ బిట్ నీట్ గా రాసుకో. శాసన శాఖ నుండి వేరు అయిన, ఏమంటున్నా? శాసన శాఖ నుండి వేరు అయిన కార్యనిర్వాహక శాఖ తిరిగి శాసన శాఖకే బాధ్యత వహించాలి. తిరిగి శాసన శాఖకే బాధ్యత వహించాలి. దీన్నే పార్లమెంటరీ తరహా విధానం అంటాం సార్. క్రిస్టల్ క్లియర్ గా నేను చెప్పా. శాసన శాఖ ఏంది, కార్యనిర్వాహక శాఖ ఏంది, వీళ్ళు ఇక్కడ నుంచి వేరవడం ఏంది, మళ్ళా ఇక్కడికి బాధ్యత వహించడం ఏంది, దాన్నే పార్లమెంటరీ తరహా విధానం అంటాము. డెఫినేషన్ నీట్ గా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకో, రాసుకుంటే రాసుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే పార్లమెంటరీ తరహా విధానం అంటాం. భారతదేశంలో అమలవుతున్నది పార్లమెంటరీ తరహా విధానం. ద్విసభా విధానం. లోక్సభ, రాజ్యసభ. రాష్ట్రంలో అయితే రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎక్సలెంట్ సార్. క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సార్. గ్రూప్ 2 పరీక్ష రాస్తున్నావు, ఎంఆర్ఓ, డిటి, సబ్ రిజిస్టర్, ఇలాంటి పోస్టులు నువ్వు లక్ష్యంగా పెట్టుకున్నావు. గురి పెడితే బాణం రామ బాణంలా పోవాలి కానీ రావణుడి బాణంలా పోకూడదండి. రామ బాణం అంతే. తగిలితే డిటి, కొడితే ఎంఆర్ఓ, కూర్చుంటే సబ్ రిజిస్టర్, చైరు మిస్ అవ్వకూడదబ్బా. డన్. మరి అర్థమైంది సార్. ఇప్పుడు ఇక్కడ కార్యనిర్వాహక శాఖ నుండి శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ ఏర్పాటు చేశారు. ఇది దీనికి బాధ్యత వహిస్తుంది. దీన్నే ఏమని చెప్పాను నేను? పార్లమెంటరీ తరహా విధానం. దీన్నే పార్లమెంటరీ తరహా విధానం అంటారు కదా సార్. మరి సినాప్సిస్ ఏమైనా చూద్దామా? ఈ మొత్తం స్ట్రక్చర్ ఏంటి అంటే పార్లమెంటరీ తరహా విధానం అనగా ఇక్కడ ఎగ్జామ్ లో పడే బిట్ ఏంటి అంటే భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానానికి నాంది పలికిన చట్టం ఏది, ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఏది సార్? 1853 చార్టర్ చట్టం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎందుకు? గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిని 2గా విభజించాం. శాసన శాఖ అన్న, కార్యనిర్వాహక శాఖ అన్న, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మినీ పార్లమెంట్. కార్యనిర్వాహక శాఖ ఇక్కడ నుంచి వచ్చింది, మళ్ళీ అక్కడికే బాధ్యత వహించింది. మినీ పార్లమెంట్ కాదు, పార్లమెంటరీ తరహా విధానం. క్లోజ్. 2వ అంశం చెప్పా. మరి 3వ అంశం ఏం చేశారు సార్ చూద్దాం. 1853 సార్ ఇంకా చూసేది మనం. ప్రతి అంశాన్ని కూలంకుశంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాండా. నీట్ గా రాసుకో, బిట్టు పోకూడదు చెప్తాండా. క్లియరా? డన్. మరి 3వ అంశంగా ఏం చేశారు సార్? సార్ 1833 చార్టర్ చట్టం ఒకసారి చూడు. ఆడ ఏం జరిగింది? మన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్ ఉండాడు. వాడేం చేసినాడు? సివిల్ సర్వీస్ పరీక్షలలో భారతీయులకు అనుమతి అనుకున్నాడు. అనగా ఇండైరెక్ట్ గా ప్రభుత్వ ఉద్యోగాలు. అబ్బా అది కూడా చెప్పినా కదా. కల్పించాలనుకుంటే మరి వ్యతిరేకత జరిగిందా? ఎవరు వ్యతిరేకించినారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించినారు. పాపం భారతీయులను అనుమతించలేకపోయినాడు. దాన్ని సవరించి ఆ లోపాన్ని ఎత్తి చూపించకుండా ఇక్కడ ఏం చేసినారంటే క్లియర్ గా రాసుకో. 1854లో మెక్కాలే కమిషన్ వేసినారు సార్. ఏం కమిషన్? మెక్కాలే కమిషన్. సార్ వెయిట్ చేయి చేస్తా. మెక్కాలే పేరు యాడో విన్నామే. ఎవరు సార్ ఈ మెక్కాలే? అబ్బా 1835 లా కమిషన్ వచ్చిందా?
ఆ లా కమిషన్ మొదటి చైర్మన్ ఎవరబ్బా? మెక్కాలే. ఆయన అధ్యక్షతనే కమిటీ ఏర్పడింది సార్. ఆ కమిటీనే మెక్కాలే కమిటీ. ఏంది సార్ మెక్కాలే కమిటీ 1854 ఎందుకు ఏర్పడింది? ఎందుకంటే సివిల్ సర్వీసు పరీక్షలలో ఏమంటున్నా, సివిల్ సర్వీసు పరీక్షలలో భారతీయుల అనుమతికి అధ్యయనం చేయడానికి ఏర్పడింది. అనుమతికి అధ్యయనం అంటే ఏంది సార్ అర్థము? సార్ అక్కడ సివిల్ సర్వీస్ పరీక్షలలో అనుమతిస్తా అంటే వాళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించినారు కదా. ఈ చట్టానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, అయ్యా అనుమతించొచ్చా లేదా, భారతీయులు సివిల్ సర్వీస్ స్థాయి పరీక్షలు రాయడానికి మేధావులా కాదా, అంత తెలివైన వారు ఉన్నారా లేదా, అధ్యయనం చేయడానికి స్టడీ చేయడానికి వేసిన కమిటీనే మెక్కాలే కమిటీ. సంవత్సరం అడిగితే 1854. క్రిస్టల్ క్లియర్. మరి ఈ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది సార్ అంటే 1855లో రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టును అమలు కూడా చేసినాం. అయ్యా అమలు కూడా చేసినామా సార్? ఏముంది సార్ రిపోర్టులో? మరి అనుమతించినారా లేదా? అనుమతించినారబ్బా. భారతీయుల్లో కూడా మేధావులు ఉన్నారు. IAS, IPS, IFS లాంటి ఉద్యోగాలు చేయగలిగే స్థాయి వీళ్ళకుంది అని వీడు చెప్తే అనుమతించినారు సార్. మరి అనుమతించి ఏమన్నా షరతులు పెట్టినారా సార్? సివిల్ సర్వీస్ పరీక్షలలో భారతీయులకు అనుమతి కల్పించారు. నీట్ గా రాసుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిల్ సర్వీసు పరీక్షలలో భారతీయులకు అనుమతి కల్పించారు మొట్టమొదటిసారిగా. ఏ చట్టం అంటే 1853 చార్టర్ చట్టం. సార్ అనుమతి కల్పించినారే, ఏమైనా షరతులు పెట్టినారా? బ్రిటిష్ వాళ్ళు అంటేనే వెదవలు కదా, ఏదో ఒక లింక్ పెట్టందే వాళ్ళు ఏమీ చెయ్యరు కదా. ఏం పెట్టినారు సార్ చూద్దాం. ఏం చెప్పినారంటే వీళ్ళు 18 నుండి 23 సంవత్సరాల వయసే ఉండాలంట. 18 కంటే తక్కువ ఉండకూడదంట, 23 కంటే ఎక్కువ ఉండకూడదంట. 18 నుంచి 23 సంవత్సరాల వయసు. ఇంకా ఏం చెప్పినారు సార్? లండన్ పోయి పరీక్ష రాయమన్నారు. యాడికి పోయి? లండన్ పోయి పరీక్ష రాయమన్నారు. ఉద్యోగాలు ఎట్లిస్తావు నువ్వు అంటే ఓపెన్ మెరిట్ సిస్టమ్ అంట. ఎవడికి రిజర్వేషన్ లేదు. SC, ST, BC ఏమి లేవు. ఎవడైనా ఓపెన్ లో మెరిట్ కొట్టుకో, ఉద్యోగం తెచ్చుకో. ఓపెన్ మెరిట్ సిస్టమ్ అంట. ఇంకా ఏం చెప్పినారు సార్? ఈ ఓపెన్ మెరిట్ సిస్టమ్ నే ఎటువంటి జాతి వివక్షత చూపియము మేము. వాడేమన్నాడంటే ఎటువంటి జాతి వివక్షత లేకుండా మేము ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఇప్పుడు ఏంది సార్ అర్థం? ఓపెన్ మెరిట్ సిస్టమ్ అంటే SC, ST లేరు, అంతా ఓపెనే. దాన్నే ఇండైరెక్ట్ గా ఎటువంటి జాతి వివక్షత లేకుండా, జాతులు చూడం, కులము చూడం, మతము చూడం, ఎవడైనా ఓపెన్ లో కొట్టుకో అన్నాడు. అదే సివిల్ సర్వీస్ పరీక్షలలో భారతీయులకు అనుమతి కల్పించి ఈ కండిషన్స్ పెట్టినాడు. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. మరి ఇంకా ఏం జరిగింది సార్ 1853 చార్టర్ చట్టంలో? చూద్దాం సార్. 4వ పాయింట్, 1853 ఏప్రిల్ 16న మన లార్డ్ డల్హౌసీ, డల్హౌసీ రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టినాడు సార్. ఏ వ్యవస్థ సార్? రైల్వే వ్యవస్థ సార్. భారతదేశంలో సగం మంది టికెట్ లేకుండా జనరల్ ప్రయాణం చేస్తున్నారే, ఆ రైల్వే వ్యవస్థ ఎప్పుడు వచ్చింది అంటే 1853వ సంవత్సరంలో వచ్చింది. 1853 భారతదేశంలో డల్హౌసీ ప్రవేశపెట్టిన రైల్వే వ్యవస్థ ఏ సంవత్సరం? 1853. ఎవరు ప్రవేశపెట్టారు? డల్హౌసీ. ఇక్కడ నుంచి ఇండైరెక్ట్ గా ఏం చెప్తాడంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. రైలుకు నాన్న ఉంటాడా సార్? రైలుకు అమ్మ ఉంటుందా సార్? ఉండరు సార్. దాన్ని ప్రవేశపెట్టినోన్నే ఫాదర్ అంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎవడు అంటే లార్డ్ డల్హౌసీ. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టినాడు కాబట్టి ఆయన పేరే చెప్పినాం సార్. బాగుంది. మరి ఏంది ఏప్రిల్ 16 అన్నావు? 1853లో ప్రవేశపెట్టినాడు, బాగుంది. మరి ఏప్రిల్ 16కు ఉన్న విశిష్టత ఏంటి సార్? నేను చెప్తా సార్. భారతదేశంలో మొదటి ప్యాసింజర్ ట్రైను, ఏ ట్రైను? గూడ్స్ కాదు సార్, ప్యాసింజర్ ట్రైను ఏప్రిల్ 16న ముందుకు నడిచింది. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళటానికి రైలు పట్టాలు ఎక్కింది. ఏ సంవత్సరం? 1853. సార్ బాగుంది. మరి ఆ ఊరు నుంచి ఆ ఊరికి పోయింది సార్? కడప నుంచి రాజంపేట పోయిందా? కడప నుంచి తిరుపతి పోయిందా? యాడికి పోలే, బాంబేలో పోయింది. 1853 ఏప్రిల్ 16 మొట్టమొదటి ట్రైన్
బాంబే టు తానే, బాంబే టు తానే కనబడుతుంది. తేజ అంటుంది బాంబే టు తానే నాకు తెలుసు. యా నుంచి ఆడికి పోయిందంటే బాంబే టు తానే నాకు తెలుసు సార్, తెలుసు, అదే నేర్చుకొని పో. రేపు ఎగ్జామ్ లో బాంబే టు తానే కనబడదు. ఏం కనబడుతుంది సార్? బాంబే అనే పట్టణంలో ఏ ప్రాంతం నుండి మొదలైంది అంటాడు. బాంబే టు తానే మా తమ్ముడు కూడా చెప్తాడు. ఎందుకు? పురాతన కాలం నుంచి పరీక్షలు అదే అడుగుతాడు. బాంబే టు తానే, బాంబే టు తానే. ఇయ్యడు. లెవెల్ మారింది, ప్రశ్నల సరళి మారింది, స్థాయి పెరిగింది. బాంబే కాదు బోరో బదూర్ అని రాసుకో. బోరు బదూర్. ఏంది సార్ బోరు బదూర్? బాంబేలోని ఒక ప్రాంతం బోరు బదూర్. బాంబే పట్టణంలో బోరు బదూర్ అనే ప్రాంతంలో ప్రారంభమై థానే అనే పట్టణం వరకు పోయింది మొదటి ప్యాసింజర్ ట్రైన్. సార్ ఎన్ని కిలోమీటర్లు పోయింది సార్? 34 కిలోమీటర్లు పోయింది. సార్ ఎంత మంది ప్రయాణించినారు సార్? 400 ప్యాసింజర్లు ప్రయాణించినారు. సార్ బాగుంది బాగుంది. ఎన్ని గంటల పాటు ప్రయాణం చేసింది సార్? మొదటి ట్రైన్ కదా, ఎక్స్పెరిమెంట్ కదా. ఎన్ని గంటల పాటు అంటే 75 నిమిషాల పాటు, 75 మినిట్స్ పాటు ప్రయాణం చేసింది. సార్ సార్ బోగీలు ఎన్ని సార్? ట్రైన్ అన్నావు, ట్రైన్కు బోగీలు ఉంటాయి కదా, ఇంజన్లు ఎన్ని ఉన్నాయి, బోగీలు ఎన్ని ఉన్నాయి? 14 బోగీలు, 14 బోగీలు, 3 ఇంజన్లు. సార్ 14 బోగీలతో పోయిందా? పోయింది సార్, ఆశ్చర్యం అవసరం లేదు, పోయింది, ఆల్రెడీ పోయింది, సక్సెస్ అయింది, రైల్వే వ్యవస్థ వచ్చింది. ఈరోజు సంతోషంగా రైల్లో తిరుగుతాం. క్లియర్. 3 ఇంజన్ల పేరు ఏంది అంటాడు, నీట్ గా రాసుకో. 3 ఇంజన్ల పేరు ఏంది అంటే సింధు, ఒక దాని పేరు సింధ్ అంట, ఒక దాని పేరు సాహేబ్ అంట, ఒక దాని పేరు సుల్తాన్ అంట. ఇంజన్ల పేరు ఏంది సార్? సింధు, సాహేబు, సుల్తాన్. 3 ఇంజన్లు సార్. 14 బోగీలను లాక్కపోవడానికి 3 ఇంజన్లను వాడినారు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇది 1853 చార్టర్ చట్టం. నీట్ గా చెప్పానా? అభిషేక్ ఏంది డౌట్ గా చేస్తాడే? ఏమైంది అభిషేక్? అభిషేక్ అంటాడు సార్ ఎన్ని సంవత్సరాలు ఉన్నారో చెప్పలే సార్ నువ్వు నాకు. 1853లో 20 సంవత్సరాలు పొడిగించలా? ఎంతవరకు ఉంటే అంతవరకు అన్నావు. మరి ఎంతవరకు ఉన్నారు సార్? అదే చెప్తా సార్. ఇప్పుడు 1853 చార్టర్ చట్టంలో ఏం జరిగిందో చెప్పినా. నెక్స్ట్ చూద్దాం. డన్. ఈడు నుంచి లింక్ ఏందయ్యా అంటే 1857 మే 10న ఉత్తరప్రదేశ్ లోని మీరట్, ఏ పట్టణం? మీరట్. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఎవరి తిరుగుబాటు? సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటు. ఏంది సార్ సిపాయిల తిరుగుబాటు? పేర్లోనే ఉంది కదా సిపాయిల తిరుగుబాటు అంటే. సిపాయిలు లేవనెత్తిన తిరుగుబాటు. సిపాయి రివోల్ట్ 1857. సార్ దీని గురించి నీకు కూలంకుషంగా ఎవరు చెప్తారంటే మీ హిస్టరీ ఫ్యాకల్టీ చెప్తారు. బట్ నేను పాలిటీని లింక్ చేయడానికి కొంత సమాచారం అందిస్తా. ఏంది సార్ సమాచారం? అసలు ఈ సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగిందంటే బాగా చూడు. 1848 నుండి 56 వరకు మన గవర్నర్ జనరల్ గా ఎవరున్నారు సార్ అంటే లార్డ్ డల్హౌసీ ఉన్నాడు. మరి 1856 నుండి 62 వరకు ఎవరున్నారు సార్? కానింగ్ ఉన్నాడు. వీళ్ళు గవర్నర్ జనరల్ సార్. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పిలిచినాం కదా. ఏడా 1833లో మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్ అని చెప్పినా కదా. అట్లాంటి గవర్నర్ జనరల్ వీళ్ళు. 48 నుంచి 56 వరకు వీడున్నాడు. ఆ తర్వాత 56 నుంచి 62 వరకు వీడున్నాడు. క్లియర్. మరి ఎందుకు సార్ సిపాయిల తిరుగుబాటు జరిగింది? సిపాయిల తిరుగుబాటు 1857 ముందు వీడున్నాడు, 1857లో వీడున్నాడు. ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. ఈ లార్డ్ డల్హౌసీ ఏం చేశాడంటే అప్పుడు సిపాయిలు ఉండేవాళ్ళు కదా, బ్రిటిష్ సైన్యం ఉంది. ఆ సైన్యంలో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. కొందరే ఉన్నారు, ఎక్కువ లేరు. ఆ కొందరు ఎందరూ మీ హిస్టరీ సార్ చెప్తాడు. నేనేం చెప్తా? కొందరు భారతీయులు ఉన్నారు. ఈ డల్హౌసీ గారు ఏం చేశాడంటే గన్నులు ఉంటాయా, AK-47 గన్నులు ఉన్నాయా? ఆ గన్నులలో బుల్లెట్లు ఉంటాయి కదా. ఆ బుల్లెట్లను ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఇప్పటిలాగా మ్యాగజిన్లు లేవు సార్. అప్పుడు బుల్లెట్ నోటితో లాగాల పెట్టాలా, నోటితో లాగాల పెట్టాలా. మాన్యువల్ గన్నులు, అన్ని మిషన్ గన్నులు లేవు, మాన్యువల్ గన్నులు ఉన్నాయి. ఆ బుల్లెట్లను ఏం చేశాడంటే ఈ డల్హౌసీ గాడు ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపి దానికి బాగా పూసి, దేనికి? నోటితో పీకేదానికి పూసి తయారు చేపించాడు. ఎందుకు? బుల్లెట్ బాగా ఫాస్ట్గా పోతుందంట. చేపిస్తే మరి భారతీయ సైన్యంలో ఎవరుంటారు? హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. హిందువులకు గోమాత్ర చాలా పవిత్రమైనది, ముస్లింలకు పంది అసలే సరిపోదు.
మరి వీడు వాటి కొవ్వుతో చేసినాడు. గోమాతను మనం పవిత్రంగా పూజిస్తాం, అలాంటి గోమాత మాంసం అనగా కొవ్వుతో తయారు చేసిన బుల్లెట్ నోట్లో పెట్టుకుంటామా? ముస్లింలకు పందే సరిపోదు, పంది కొవ్వును నోట్లో పెట్టుకుంటారా? తిరుగుబాటు చేసినారు. ఎవరు తిరుగుబాటు చేసినారంటే మన భారతీయ సైన్యం తిరుగుబాటు చేసింది. హిందువులు ముస్లింలు ఇద్దరు కలిసి తిరుగుబాటు చేసినారు. కానీ ఒక్కడితో మొదలవ్వాలా? ఏదైనా ఒక అడుగు వేస్తేనే 10 అడుగులు వెనక పడతాయా? ఆ ఒక అడుగు వేసిన వ్యక్తే మంగల్ పాండే. ఎవడు సార్? 1857 మే 10న మంగల్ పాండే అనే ఒక సిపాయి రెవల్యూషన్ స్టార్ట్ చేశాడు. ఏ రోజున అంటే మే 10న. అందుకే 1857 మే 10 అని క్లియర్ గా చెప్పా, ప్రారంభమైంది. ఇప్పుడు నిన్న ఎగ్జామ్ లో ఏమడుగుతాడు సార్ అంటే, సార్ ఈ సిపాయిల తిరుగుబాటు ఎవరి వలన జరిగింది అంటే ఎవరు దీనికి కారణం? డలౌసి గాడు కదా కారణం, వీడే కదా బుల్లెట్లు తెచ్చింది. మరి ఎవరి కాలంలో జరిగింది? కానింగ్ కాలంలో. 57లో ఎవరున్నారు? లార్డ్ కానింగ్ ఉన్నాడు. ఈ డలౌసి గాడేమో ప్రవేశపెట్టినాడు, పోయి బ్రిటన్ లో కూర్చొని హ్యాపీగా పనుకున్నాడు. వాని పదవి కాలం అయిపోయింది, వాని కాలం అయిపోయింది. కానింగ్ వచ్చినాడు, కరెక్ట్ టైంలో ఈడు మంగళ పాండే గారు చూసుకున్నాడు, కానింగ్ టైంలో లేపినాడు రివోల్ట్. ఏ విధంగా జరిగిందంటే సిపాయిల తిరుగుబాటులా లేదు, స్వాతంత్ర సమర పోరాటంలా ఉంది. దీనమ్మ బ్రిటిష్ వాళ్ళని అప్పుడే పంపిస్తారేమో, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇది సిపాయిల తిరుగుబాటు కాదు, ఆవు కొవ్వు కోసం పంది కొవ్వు కోసం ఉన్నట్టు లేదు, మమ్మల్ని దేశం నుండి దాటించేలాగుండారు. అప్పుడు ఎవరున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ వల్ల కాల. ఏంది ఢిల్లీలో అంటాడు, ఉత్తరప్రదేశ్ లో అంటాడు, ఝాన్సీలో అంటాడు, హైదరాబాద్ లో అంటాడు, కాన్పూర్ లో అంటాడు, ప్రతి ప్రాంతంలో తిరుగుబాటు పాకింది సార్. ఇండియా మొత్తం ఉత్తరప్రదేశ్ లో ప్రారంభమైన సిపాయిల తిరుగుబాటు దేశమంతా వ్యాపించింది. ఏ విధంగా అంటే బ్రిటిష్ వాళ్ళు పరిగెడతారు, ఇంట్లో నుంచి బయటికి రావడంలే, బయటికి వచ్చి చంపేస్తారని. ఆ రేంజ్ లో తిరుగుబాటు అయింది. అప్పుడు దాన్ని అణిచివేయాల్సిన బాధ్యత ఎవరిది? ఈస్ట్ ఇండియా కంపెనీది. చేతులు ఎత్తేసినారు వీళ్ళు. మా వల్ల కాదు, మేము అణిచివేయలేము, మీరే ఏదో ఒకటి చేయండి అని బ్రిటన్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అప్పుడు బ్రిటన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. పక్కకు పో. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ పక్కకు పో, నేను చూసుకుంటా. దిగినారు బ్రిటన్ ప్రభుత్వ అధికారులు. కోడితే భారతీయులు ఒక్క దగ్గర లేరు, పూర్తిగా అణిచివేసినారు. మంచి గన్నులు తీసుకొచ్చినారు, పొగ బాంబులు తీసుకొచ్చినారు, ఆడ పడితే ఆడేసారు. మరి భారతీయుల దగ్గర గన్నులు ఉన్నాయా? పొగ బాంబులు ఉన్నాయా? నాటు బాంబులు ఉన్నాయి. తుపాకులు లేవు, కత్తులు ఉన్నాయి, పిడిబాకులు ఉన్నాయి. మరి పిడిబాకుతో మనం వాడికి పోయి పొడసాలా? కానీ బ్రిటిష్ వాడు దూరం నుంచే కాలుస్తాడు. మరి ఎవడు విన్ అవుతాడు? బ్రిటిష్ వాడే విన్ అవుతాడు. లాస్ట్ కు బ్రిటన్ ప్రభుత్వం దిగింది, సిపాయిల తిరుగుబాటు అణిచివేసినారు, బ్రిటన్ ప్రభుత్వమే గెలిచింది. డన్. మరి ఇక్కడ విఫలం అయ్యారా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు? దీంతో బ్రిటన్ ప్రభుత్వానికి ఒక అదును దొరికింది. ఏం చెప్పింది? 1858 1858 నవంబర్ 1వ తేదీన అప్పుడు మహారాణి ఎవరు అంటే విక్టోరియా మహారాణి. ఆ మహారాణి పేరు విక్టోరియా మహారాణి. మహాతల్లి చాలా గొప్పది. ఏం చెప్పిందంటే, ఏయ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, నువ్వు సిపాయిల తిరుగుబాటును అణచివేయడంలో విఫలమైనావు, ఇంకా నీ వల్ల కాదు, వెళ్ళిపో. యాడికి వెళ్ళిపో? బ్రిటన్కి వెళ్ళిపో. భారతదేశాన్ని మేమే చూసుకుంటాం, మేమే పరిపాలిస్తాం, బ్రిటన్ ప్రభుత్వం యొక్క ఆధీనం లేకొస్తుంది భారతదేశం అని చెప్పింది. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం రద్దు, పరిపాలన రద్దు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ఒకటి ఏర్పడిందా? ఎక్కడ? 1784 పిట్స్ ఇండియా చట్టంలో వ్యాపారం కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, పరిపాలన కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్. దీంతో 2 రద్దయినాయి, మూసుకొని బ్రిటన్కి వెళ్ళిపోయింది. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. దీంతో నేనేం చెప్పినా సార్, 1853 చార్టర్ చట్టంలో ఎన్ని సంవత్సరాలు చెప్పలా. ఆ ఎన్ని సంవత్సరాలు అంటే 1858కి ముగిసింది. అంటే ఈ 1853 చార్టర్ చట్టం 5 సంవత్సరాలు మాత్రమే ఉండింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి సినాప్సిస్ అడుగుతాడు ఎగ్జామ్ లో. చార్టర్ చట్టాలు 4. ఏమేం చార్టర్ చట్టాలు సార్ ఒక్కసారి చెప్పు. 1793, 1813, 1833, 1853 ఇవే చార్టర్ చట్టాలు. ఏంది సార్ తర్వాత రాలేదా? ఇంకా ఎందుకు వస్తాయి సార్? 1853 లాస్ట్ కదా. చార్టర్ అంటే ఏంది? ఒప్పందం. ఎవరెవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బ్రిటన్ ప్రభుత్వానికి. ఆ ఒప్పందం రద్దు అయిపోయింది ఎప్పుడు? 1858లో. ఇక్కడితో రద్దు అయిపోయింది కదా. ఇంకా నీకు చార్టర్ తో ఏం పని? చార్టర్ చట్టాలు క్లోజ్. ఎన్ని అంటే 4. 1793లో 20 సంవత్సరాలు ఇచ్చినారు, 1813లో 20 సంవత్సరాలు, 33లో 20 సంవత్సరాలు. బట్ ఇక్కడ 5 సంవత్సరాలే.
1858 నవంబర్ 1 నాటికి రద్దు. దీని మీద సినాప్సిస్ గా నిన్న ఎగ్జామ్ లో ఏమడుగుతాడంటే అతి తక్కువ కాలం ఉన్న చార్టర్ చట్టం ఏది సార్? కనబడుతుంది, తేజ చెప్తాంది 1853 అని. ఎక్సలెంట్ సార్, ఖచ్చితంగా కరెక్టే. 20 సంవత్సరాలు, ఇదేమో 5 సంవత్సరాలే. ఇది ఇండైరెక్ట్ బిట్. అతి తక్కువ కాలం ఉన్న చార్టర్ చట్టం ఏది అంటే 1853. క్లోజ్. చార్టర్ చట్టాలు అయిపోయినాయి, మళ్ళీ వెనక్కిరా. మరి 1858 నవంబర్ 1 విక్టోరియా మహారాణి ప్రకటన చేసింది సార్. విక్టోరియా మహారాణి ప్రకటన ఏ రోజు చేసింది అంటాడు? 1858 నవంబర్ 1 చేసింది. ఏం చేసింది సార్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు, బ్రిటన్కి వెళ్ళిపోయింది. ఎప్పటి నుండి? ఈ నవంబర్ 1 నుండి భారతదేశం, ఏ దేశం? భారతదేశం, బ్రిటన్ ప్రభుత్వం, భారతదేశం బ్రిటన్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఎవరి ఆధీనంలోకి? బ్రిటన్ ప్రభుత్వ ఆధీనంలోకి. అనగా బ్రిటన్ రాణి ప్రత్యక్ష పరిపాలన. బ్రిటన్ రాణి ప్రత్యక్ష పరిపాలన. ఇంతవరకు బ్రిటన్ రాణి ఏం చేసేది? ఈస్ట్ ఇండియా కంపెనీని అడిగేది. ఎందుకు? ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేసేది కాబట్టి. ఇప్పుడు లేదు, ఈస్ట్ ఇండియా కంపెనీ లేదు, బ్రిటన్ రాణి ప్రత్యక్ష పరిపాలన. ఇంకా ఏం చెప్పొచ్చు సార్? బ్రిటన్ రాణి క్రమానుగత పరిపాలన. బ్రిటన్ రాణి క్రమానుగత పరిపాలన. ఏంది సార్ క్రమానుగత పరిపాలన? ఈడ రాసుకో, తర్వాత నేను చెప్తా. ఏంది క్రమానుగత పరిపాలన అంటే నేను సమయం వచ్చినప్పుడు చెప్తా. ఏది వదలను సార్. నేను ఒక లైన్ బోర్డు మీద రాసినా, నా నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే దానికి అర్థం ఖచ్చితంగా చెప్తా. ఊరికే బట్టి పట్టమని నేను చెప్పను. అట్ట బట్టి పట్టిన నీకు ఉద్యోగం రాదు. క్లియరా? అట్ట బట్టి పట్టించే ఫ్యాకల్టీ ఉండరు, వాళ్ళ కాడికి పో, నాకేం ఇబ్బందిలే. నోటిఫికేషన్ పోతే మళ్ళీ నా కాడికే వస్తావు. క్లియరా? డన్. బ్రిటన్ ప్రభుత్వ ప్రత్యక్ష పరిపాలన, బ్రిటన్ రాణి ప్రత్యక్ష పరిపాలన, బ్రిటన్ రాణి క్రమానుగత పరిపాలన. క్రిస్టల్ క్లియర్. మరి ఏం చేశారు సార్? భారతదేశ పరిపాలనలో ఏమన్నా మార్పులు వచ్చినాయా? ఎగ్జామ్ డైరెక్ట్ బిట్టండి. ఏమడిగినాడంటే 1858 నవంబర్ 1 విక్టోరియా మహారాణి ప్రకటించింది కదా. ప్రకటించినాక భారత పరిపాలనలో ఏమైనా మార్పులు వచ్చినాయా అంటాడు. భారత పరిపాలనలో మార్పులు వచ్చినాయా? ఏంది సార్ పరిపాలన మార్పులు అంటే? దీనికంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ కదా, దీనికంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ, దీని తర్వాత బ్రిటన్ ప్రభుత్వం కదా. అంటే సంస్థ మారిందా? అక్కడేమో ఈస్ట్ ఇండియా, ఇక్కడేమో బ్రిటన్ ప్రభుత్వం. మరి పరిపాలనలో ఏమన్నా మార్పులు వచ్చినాయంటే ఏం రాలే. వాడు ఏం పరిపాలన చేసినాడో వీళ్ళు కూడా అదే పరిపాలన చేసినారు. పరిపాలనలో ఎటువంటి మార్పు లేదు. భారతదేశ పరిపాలనలో ఎటువంటి మార్పు లేదు. మరి ఎక్కడ మార్పు వచ్చింది అంటే బ్రిటన్ పరిపాలనలో భారతదేశాన్ని ఎవరు పరిపాలించాలి అని మార్పు వచ్చింది. బ్రిటన్ లో మార్పులు వచ్చినాయి. ఎందుకు? భారతదేశాన్ని ఎవరు పరిపాలించాలి అని మార్పులు వచ్చాయి సార్. అంతే కదా. భారతదేశ పరిపాలనలో ఏం మార్పులు రాలా. బ్రిటన్ లో ఏం మార్పు వచ్చింది? బ్రిటన్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్లేస్ లో బ్రిటన్ ప్రభుత్వం వచ్చింది. దేనికి? భారతదేశాన్ని పరిపాలించడానికి. క్రిస్టల్ క్లియర్. ఇది మార్పులు వచ్చినాయి. బాగుంది సార్. ఈ విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా ఇంకా ఏమైనా జరిగినాయా సార్? ఈ 1858 నవంబర్ 1 అన్నావే, దాని ద్వారా ఏమైనా జరిగినాయా అంటే జరిగినాయి. ముందు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నాడా? ఎవరు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నాడు. ఎప్పుడు? 1833 చార్టర్ చట్టం ప్రకారం వచ్చినాడు. వీడిని ఏం చేసినారంటే వీని పేరును వైస్రాయ్గా మార్చినారు. ఏమిలా వీడు ఇద్దరు ఒకటే. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నా ఒకటే, వైస్రాయ్ అన్నా ఒకటే. ఈయన వైస్రాయ్ అనే కొత్త పదం తీసుకొచ్చినారు. సార్ ఏంది సార్? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవడు, వైస్రాయ్ ఎవడు? ఎవరులే, ఇద్దరు ఒకటే. వీళ్ళ పేర్లు మారుతా ఉంటాయి. కడపకు పోతే ఒక పేరుతో పిలుస్తావు, తిరుపతి పోతే ఒక పేరుతో పిలుస్తావు. ఏంది సార్ అర్థం కాలే? నేను చెప్తా కదా. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఎక్కడంటామంటే బ్రిటిష్ పాలిత రాష్ట్రాలలో. ఎక్కడ? బ్రిటిష్ పాలిత రాష్ట్రాలలో ఏమంటాం? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. వీడు బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు పోతే ఆడ వీడిని ఏమంటారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు. అదే వీడిని వైస్రాయ్ అని ఎక్కడంటారంటే స్వదేశీ సంస్థానాలకు పోయినాడు అనుకో వీడు. అంటే మన స్వదేశీ రాజులు ఉండారా, ఆ స్వదేశీ సంస్థానాలకు పోతే ఆడ వీడిని ఏమంటారంటే రండి వైస్రాయ్ గారు
అంటారు. అదే బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు పోతే రండి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గారు అంటారు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నిన్న ఎగ్జామ్ లో ఏమడుగుతారంటే వైస్రాయ్ అనే పదవిని ఎప్పుడు సృష్టించారు అంటాడు. 1858 నవంబర్ 1న సృష్టించారు కదా. మరి మొదటి వైస్రాయ్ ఎవడు అంటాడు. మొదటి వైస్రాయ్ ఎవరు? నేను చెప్పను సార్, అన్ని నేనే చెప్పాలా? దీనికి ముందు స్లైడ్ లో ఏం చెప్పినా నేను 1856 నుండి 62 వరకు కానింగ్ ఉన్నాడని చెప్పినా కదా. మన 1858 నవంబర్ 1 కూడా కానింగ్ ఆడే ఉన్నాడు కదా. 62 దాకా వాడే ఉన్నాడు. సో నేను ఎగ్జామ్ లో ఇండైరెక్ట్ గా ఏమడుగుతాడంటే మళ్ళా బట్టి పట్టాకు సార్, ముందు చెప్పిందే లింక్ చేసుకో. వైస్రాయ్ అనే పదవి తెచ్చినారు. మొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్ గాడే. మొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగే. ఏమన్నా కొత్త పదవి? ఇది ఉండే పదవినే పేరు మార్చి నువ్వు స్వదేశీ సంస్థానాల్లో వైస్రాయ్ అంటావురా, నిన్ను బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారా అన్నారు. అంతే. నీకు చాలా మంది ఫ్యాకల్టీ చెప్పింటారు వైస్రాయ్ అని పేరు మార్చినారు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా రద్దు అయిపోయింది, వైస్రాయ్ వచ్చినాడు, ఆ మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ అని. బ్లండర్ మిస్టేక్. డెప్త్ సబ్జెక్ట్ చూస్తే ఇద్దరు ఒకటే, రద్దేం చేయలా. వీడిని బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో అంటారు వైస్రాయ్ అని, స్వదేశీ సంస్థానాల్లో అంటారు. సార్ సబ్జెక్ట్ నేర్చుకో, జాబ్ నీ ఎంట పరిగెడతా వస్తుంది. నీ దగ్గర సబ్జెక్ట్ లేదనుకో, నువ్వు జాబ్ వెనక పరిగెడతా పోవాలా. పరిగెడతా అంటే యాడికి? హైదరాబాద్ కు, కాకినాడకు, విశాఖపట్నంకు. ఎందుకు సార్? సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ నీ ఊర్లో ఉంటే పోయి కూర్చో. వాళ్ళే హైదరాబాదు, వాళ్ళే విశాఖపట్నం, వాళ్ళే కాకినాడ, వాళ్ళే విజయవాడ. నీకు సబ్జెక్టు కావాలా? ఊర్లు తిరిగే టూర్లు కావాలా? సబ్జెక్టు కావాలా? ఇది డెప్త్ సబ్జెక్ట్ అంటే. వైస్రాయ్ లార్డ్ కానింగ్ డన్. మరి ఇంకా ఏం చేసినాడు సార్ చూద్దాం. మరి భారత వ్యవహారాల కార్యదర్శి అనే పదవి తీసుకొచ్చినారు సార్. ఇది కొత్త పదవి అనే ఒక పదవి తెచ్చినారు, తీసుకొచ్చారు. ఇది కొత్త పదవి. వైస్రాయ్ కొత్త పదవి కాదు సార్. కొత్త పదవి ఏంది అంటే భారత వ్యవహారాల కార్యదర్శి. ఈయననే ఇంగ్లీష్ లో ఏమంటామంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ అంటాము. నేను స్టార్టింగ్ లోనే చెప్పా, పాలిటీలో స్టేట్ అంటే కంట్రీ అని. వచ్చింది. స్టేట్ ని కంట్రీ అంటాము, సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్. మరి భారత వ్యవహారాల కార్యదర్శి అనే పదవి కొత్తగా వచ్చింది కదా. మరి ఇప్పుడు మొదటి వ్యక్తి ఎవరు అంటారు. భారతదేశంలో తొలి భారత వ్యవహారాల కార్యదర్శి ఎవరు అంటే స్టాన్లే. వీడు 1858 నుంచి 59 అనగా సంవత్సరం పాటు తాత్కాలికంగా పెట్టారు. 58 నుండి 59 వరకు ఒక సంవత్సర కాలం తాత్కాలికంగా పెట్టారు. క్లియర్. తరువాత 1859 నుండి 65 వరకు చార్లెస్ వుడ్ గారు వచ్చారు. ఎవరు సార్? స్టాన్లే ప్లేస్ లో వచ్చిన వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ వుడ్. ఇది డెప్త్ సబ్జెక్టు. శాశ్వత. ఇది డెప్త్ సబ్జెక్టు. 1858 నుంచి 59 స్టాన్లే గారిని పెడితే వాడు సరిగ్గా చేయలా, తీసి అవతలేసినారు. అప్పుడు వెంటనే 1859 నుండి 65 వరకు శాశ్వతంగా చార్లెస్ వుడ్కి ఇచ్చినారు. ఫర్ సపోజ్ ఎగ్జామ్ లో స్టాన్లే అని ఆప్షన్స్ లో ఉంటే వాడే కరెక్ట్. స్టాన్లే లేదు, ఓన్లీ చార్లెస్ వుడ్డే ఉంది. ఎక్కడ? తొలి భారత వ్యవహారాల కార్యదర్శి అన్నప్పుడు ఓన్లీ చార్లెస్ వుడ్ ఉంటే చార్లెస్ వుడ్ పెట్టు, స్టాన్లే ఉంటే స్టాన్లే గారిని కన్సిడర్ చేయి, ఇద్దరు ఉంటే స్టాన్లే గారినే కన్సిడర్ చేయి. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఈ భారత వ్యవహారాల కార్యదర్శి భారతదేశంలో ఉంటాడా, లండన్ లో ఉంటాడా? సార్ పేరులో భారత అని ఉంది కాబట్టి ఇండియాలోనే ఉంటాడేమో సార్. తప్పు సార్. పేరులో భారత అని ఉంటే ఇండియాలో ఉంటాడా? పేరులో లండన్ ఉంటే లండన్ లో ఉంటాడా? ఎవరు చెప్పింది చదువు నీకు? మీ సార్ను పిలిపి నేను మాట్లాడతా. భారత వ్యవహారాల కార్యదర్శి లండన్ లో ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 4 పాయింట్లు చెప్తా, రాసుకో. భారత వ్యవహారాల కార్యదర్శి ఎక్కడ ఉంటాడు అంటే లండన్ లో ఉంటాడు. వీడు ఎవరు సార్ అంటే భారతదేశంలో పరిపాలన నియంత్రించడానికి వచ్చినాడు. భారతదేశంలో పరిపాలన నియంత్రణ కోసం వీడిని పెట్టుకున్నారు. అసలు వీడు ఎవరు సార్? భారత వ్యవహారాల కార్యదర్శి ఎవరు సార్ అసలు అంటే వీడు బ్రిటన్ క్యాబినెట్ లో మినిస్టరు.
బ్రిటన్ ప్రభుత్వం ఉంటదా, ఆ ప్రభుత్వంలో వీడు ఒక మినిస్టరు, వీడు క్యాబినెట్ హోదా కలిగి ఉంటాడు. ఏం హోదా? క్యాబినెట్ హోదా కలిగి ఉంటాడు. ఎందుకంటే వీడు బ్రిటన్ క్యాబినెట్ మినిస్టర్ కదా, అందుకే వీడు క్యాబినెట్ హోదా కలిగి ఉంటాడు. ఇంకా ఏముంది సార్ వీడికంటే, వీడు బ్రిటన్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తాడు, లేదా బ్రిటన్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తాడు. బ్రిటన్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తాడు. క్రిస్టల్ క్లియర్. ఇది భారత వ్యవహారాల కార్యదర్శి గురించి. వీడు ఎక్కడుంటాడంటే లండన్ లో ఉంటాడు. భారతదేశంలో పరిపాలన నియంత్రణ కోసం వీరిని నియమించుకున్నాం. బ్రిటన్ క్యాబినెట్ మినిస్టర్ వీడు, వీనికి క్యాబినెట్ హోదా ఉంటుంది, బ్రిటన్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తాడు. ఇది భారత వ్యవహారాల కార్యదర్శి గురించి. సార్ మరి వైస్రాయ్ పదవి కూడా పేరు మార్చినారు కదా, మరి ఆయన గురించి ఏం చెప్పలా ఏంది సార్ నువ్వు? అసలు వైస్రాయ్ అంటే ఏంది సార్ అంటే రాసుకో, వైస్రాయ్ దగ్గర రాసుకో. వైస్రాయ్ అంటే అర్థం ఏంది అంటే రాజు లేదా రాణి యొక్క ప్రత్యక్ష ప్రతినిధి. ఏం ప్రతినిధి? ప్రత్యక్ష ప్రతినిధి. సార్ అర్థం కాలే ఏంది? వైస్రాయ్ అంటే రాజుకు లేదా రాణికి ప్రత్యక్ష ప్రతినిధినా? అర్థం కాలే సార్. నేనేం చెప్పినా? వైస్రాయ్ అంటే దేనికి వైస్రాయ్ అని ఎక్కడ పిలుస్తాం? స్వదేశీ సంస్థానాలలో వైస్రాయ్ అన్నాం కదా. స్వదేశీ సంస్థానాలలో రాజులు ఉంటారు కదా, మరి రాజుల దగ్గరికి రాణి పోయి మాట్లాడుతుందా డైరెక్ట్ గా? బ్రిటన్ రాణి మన రాజుతో మాట్లాడుతుందా? మాట్లాడదు. బ్రిటన్ రాణి మన రాజుతో మాట్లాడదు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్లకు ప్రత్యక్ష ప్రతినిధిగా మన స్వదేశీ సంస్థాన రాజులతో మాట్లాడేది ఎవరంటే వైస్రాయ్. కేవలం దానికోసమే వైస్రాయ్ అనే పదవిని తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింటది. ఇది రాజు లేదా రాణి, బ్రిటన్ రాజు లేదా రాణి డైరెక్ట్ గా పోయి మన రాజులతో మాట్లాడరు సార్. ఎవరు వాళ్ళ తరపున వచ్చే ప్రతినిధి ఎవరు అంటే వీడు వైస్రాయ్. అక్కడ వీడిని వైస్రాయ్ అంటాము. ఇప్పుడు క్లియరా? క్రిస్టల్ క్లియర్ సార్. క్లారిటీ లేకుంటే చదవాకు, ఉద్యోగాలు రావు సార్. మీ నాయన మా నాయన అప్పుడు కాలంలో రాసేటప్పుడు ఏమడిగినారంటే మొదటి వైస్రాయ్ ఎవరు, మొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు, ఈ బిట్లు వచ్చినాయి. ఇప్పుడు రావు సార్. పోటీ పెరిగింది, ప్రశ్నల స్థాయి పెరిగింది. క్లియర్, క్రిస్టల్ క్లియర్, డన్ సార్. ఇప్పుడు భారత వ్యవహారాల కార్యదర్శి అని చెప్పినావు, మరి ఇంకా ఏం చెప్తావు? చెప్తా. ఇవన్నీ 1858లో జరిగినాయి సార్. విక్టోరియా మహారాణి ప్రకటించిందా? దాని తర్వాత జరిగింటే ఎన్ని ఇంకా ఏం జరిగినాయంటే, ఈ భారత వ్యవహారాల కార్యదర్శికి ఈ కార్యదర్శికి ఏం చేశారంటే 15 మంది సభ్యులతో, ఎంతమంది? 15 మంది సభ్యులతో ఒక కౌన్సిల్ ఇచ్చినారు. 15 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్ ఇచ్చినారు. ఎందుకు? ఈ ఒక్కడే కష్టపడలేడు, భారతదేశంలో పరిపాలన నియంత్రించాలంటే ఒకనితో కాదు, 15 మంది సభ్యులను ఇస్తామని చెప్పి 15 మంది సభ్యులతో కూడిన ఒక కౌన్సిల్ ఇచ్చినారు. క్లియరా? యాన్నో ఏందో తడతాందే. 1773 రెగ్యులేటింగ్ చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కూడా సేమ్ ఇట్టే సహాయ సహకారాలు అందించాలని 4 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఇచ్చినాము. 4 పేర్లు చెప్పు ఫటఫట. ఈ ఊరు చెప్పాల, తెల్లమొఖం వేసుకున్నారు. నేను చెప్తా చూడు. బోర్వెల్, ఫిలిప్ ఫ్రాన్సిస్, క్లావెరింగ్, మాన్సన్. అబ్బా ఇప్పుడు మొహంలో బల్బులు వెలిగినాయి. గుర్తొచ్చింది సార్. రివిజన్ చేయాలి, రివిజన్ చేయకపోతే వేస్ట్. సేమ్ అలానే ఈ భారత వ్యవహారాల కార్యదర్శికి 15 మంది సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసినాం. బాగుంది సార్. ఈ 1858 నవంబర్ 1 ప్రకటన ఇచ్చింది కదా, ఈస్ట్ ఇండియా కంపెనీపై బ్రిటన్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి దీన్ని ఏమనొచ్చు సార్? ఏమైనా వ్యాఖ్యానాలు ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. ఈ 1858 నవంబర్ 1 ప్రకటనను దీన్నే ఏమంటామంటే 1858 భారత ప్రభుత్వ చట్టము అంటాము. 1858 భారత ప్రభుత్వ చట్టం అన్నా ఒకటే, 1858 నవంబర్ 1 విక్టోరియా మహారాణి ప్రకటన ఏదన్నా ఒకటే సార్. క్లియరా? క్లియర్. మరి దీన్ని ఏమంటారు సార్ అంటే గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అంటాము. గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని దేన్ని పిలుస్తాము? డైరెక్ట్ ఎగ్జామ్ బిట్టు 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని. ఇంకా ఏమన్నచ్చు సార్? భారత ప్రజల స్వేచ్ఛ, భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు
మాగ్నా కార్టా వంటిది. ఏమంట 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 ఎట్టంట? భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు మాగ్నా కార్టా వంటిది. అర్థం కాలా సార్? భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలు బాగుండాయి. అసలు ఈ మాగ్నా కార్టా వంటిది అంటే ఏంది? వంటిది అంటే ముందు ఏమైనా మాగ్నా కార్టా ఉండిందా? అసలు మాగ్నా కార్టా ఏంది సార్? చెప్తా, నేను ఉండే దానికే కదా. మాగ్నా కార్టా, మాగ్నా కార్టా అంటే ఒక లాటిన్ భాషా పదం. ఏ లాంగ్వేజ్ వర్డ్ అంటాడు? మాగ్నా కార్టా అంటే లాటిన్ భాషా పదం. మాగ్నా అంటే ఏంది? పెద్ద. కార్టా అంటే ఏంది? ఒప్పందం. మాగ్నా కార్టా అంటే పెద్ద ఒప్పందం. ఇది ఒక లాటిన్ భాషా పదం. ఏంది సార్ మాగ్నా కార్టా అంటే? అర్థం చెప్తా అని చెప్పి పద విశ్లేషణ చేసినావు, లాటిన్ భాష అన్నావు, పెద్ద ఒప్పందం అన్నావు, బాగుంది. అసలు ఏంది సార్ మాగ్నా కార్టా? నీట్ గా రాసుకో, ఎగ్జామ్ లో డైరెక్ట్ అడిగే ఛాన్స్. 1215 సంవత్సరంలో 1215 సంవత్సరంలో కింగ్ జాన్ ఎడ్వర్డ్ వన్, ఏ రాజు? కింగ్ జాన్ ఎడ్వర్డ్ వన్, ఇంగ్లాండ్ దేశ రాజు. ఇంగ్లాండ్ దేశ రాజు ఈయన. 1215 సంవత్సరంలో సార్ ఇంగ్లాండ్ దేశపు రాజు అయిన కింగ్ జాన్ ఎడ్వర్డ్ వన్ ఈ మాగ్నా కార్టా అనే దాన్ని ఇంగ్లాండ్ ప్రజల కోసం ప్రవేశపెట్టినాడు. ఎవరి కోసం? ఇంగ్లాండ్ రాజు కాబట్టి ఇంగ్లాండ్ ప్రజల కోసం ప్రవేశపెట్టినాడు. దేన్ని? మాగ్నా కార్టాను. అసలు మాగ్నా కార్టా అంటే ఏంది సార్ అంటే, ఏదైనా సమస్య ఉంటే, ఏమంటున్నా రాసుకో సార్, మాగ్నా కార్టా అంటే ఏదైనా సమస్య ఉంటే నేరుగా రాజు లేదా రాణికి చెప్పుకో. మధ్యలో మధ్యవర్తులు లేరు, మంత్రులు లేరు, సైనికులు లేరు, సైన్యాధిపతులు లేరు, పాసా గూఢచారి కూడా లేడు. డైరెక్ట్ రాజుకు చెప్పుకో. ఇది మాగ్నా కార్టా అంటే. మాగ్నా కార్టా అంటే ఏదైనా సమస్య ఉంటే, ఎవరికి? ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా రాజు లేదా రాణికి చెప్పవచ్చు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా రాజు లేదా రాణికి చెప్పవచ్చు. దాన్నే మాగ్నా కార్టా అంటాము. దీన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి 1215 సంవత్సరంలో బ్రిటన్ రాజు లేదా ఇంగ్లాండ్ రాజు అయిన కింగ్ జాన్ ఎడ్వర్డ్ వన్. ఇది మాగ్నా కార్టా గురించి. ఇది డెప్త్ ఇన్ఫర్మేషన్ అంటే. క్లియర్? ఇది 1858 భారత ప్రభుత్వ చట్టం గురించి. దీన్నే గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అంటారు. భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు మాగ్నా కార్టా వంటిది అంటారు. క్లియర్? డౌట్ రాలేదా? డౌట్ రాలేదా? రాకపోతే గ్రూప్ 2 పరీక్ష రాయాకు. చెప్పింది విని బుక్ రాసుకొని చదువుకుంటా అంటే గ్రూప్ 2 పరీక్ష రాయాకు. డౌట్లు అడుగు సార్. సార్ ఆన్లైన్ ఎట్ట అడగమంటావు? అడగాల్సిన అవసరం లేదు. నీ ఫేస్ ఫీలింగ్స్ నాకు అర్థమైపోతాయి. మరి ఏందో డౌట్ నేనే చెప్తా చూడు. సార్ 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 ఈడ ఏం చెప్పినావు సార్? యాడా? సార్ ఈడ ఏం చెప్పినావు? బ్రిటన్ ప్రభుత్వ పరిపాలన అన్నావు, బాగుంది. బ్రిటన్ రాణి ప్రత్యక్ష పరిపాలన అన్నావు, బాగుంది. మరి క్రమానుగత పరిపాలన ఏంది సార్? ఒక క్రమం ఏమైనా ఉందా? ఎస్ ఉంది. మరి ఆ క్రమం ఏంది సార్? బ్రిటన్ రాణి క్రమానుగత పరిపాలన అంటే ఒక క్రమం ఉంది సార్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేయలా, ఒక క్రమం తీసుకొని పరిపాలన చేసినారు. క్లియర్ గా రాసుకో, ఎగ్జామ్ లో డైరెక్ట్ బిట్. మరి ఫస్ట్ పైన టాప్ లో ఎవరుంటారంటే రాజు లేదా రాణి. ఎక్కడుంటారు? లండన్ లో ఉంటారు. క్లియర్? వీని కింద ఎవరుంటారంటే భారత వ్యవహారాల కార్యదర్శి. భారత వ్యవహారాల కార్యదర్శి. క్లియర్? వీళ్ళ కింద ఎవరుంటారంటే భారతదేశంలో గల గవర్నర్ జనరల్ లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంట, లేదా వీన్నే వైస్రాయ్ అంటాం కదా. ఎక్కడ? స్వదేశీ సంస్థానాల్లో. ఏది ఇచ్చినా కరెక్టే. ఈ భారత వ్యవహారాల కార్యదర్శి ఆడుంటాడు? లండన్ లో ఉంటాడు. మరి ఈ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ ఆడుంటాడు? ఇండియాలో ఉంటాడు. ఇది ఆర్డర్. ఈ 3 రాసుకో. మరి వీళ్ళ కింద ఎవరైనా ఉంటారా సార్? ఉంటారు కదా. ఇది రాసుకుంటే నెక్స్ట్ పేజీకి పోతా. రాసుకో. నెక్స్ట్ ఈయన కింద ఎవరుంటారు సార్ అంటే 4వ అంశంగా జిల్లా కలెక్టర్. కాదు, ఈయన కంటే ముందు ఇంకొకరు ఉన్నారు సార్, రాష్ట్ర గవర్నర్. రాష్ట్ర గవర్నర్.
మరి ఈయన కింద ఎవరుంటారు సార్? జిల్లా కలెక్టర్. సూపర్వైజర్ పదవిని కలెక్టర్ పదవిగా మార్చినాం కదా, ఆ జిల్లా కలెక్టర్. ఆ తర్వాత తాలూకా అధికారి. వీని కింద ఎవరుంటారంటే గ్రామీణ అధికారి. గ్రామీణ అధికారి. క్లోజ్. ఇది క్రమానుగత పరిపాలన. టాప్ లో రాజు రాణి లండన్ లో ఉంటారు. కింద భారత వ్యవహారాల కార్యదర్శి, సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ అంటాము, లండన్ లోనే ఉంటాడు. ఆయన కింద గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ భారతదేశంలో ఉంటారు. ఆయన కింద రాష్ట్ర గవర్నర్, జిల్లా కలెక్టర్, తాలూకా అధికారి, గ్రామీణ అధికారి. ఇది క్రమానుగత పరిపాలన. అక్కడ చెప్పింది ఇక్కడ లింక్ చేసిన. క్లియరా? లింక్ చెయ్యాలి సార్. ఏ లింకులు పడితే ఆ లింకులు పెట్టుకోకు, సబ్జెక్ట్ లింకులు పెట్టుకో. క్లియరా? ఇది 1858 నవంబర్ 1 ప్రకటన ద్వారా వచ్చిన చట్టమే 1858 భారత ప్రభుత్వ చట్టం. నీట్ గా అంశాలు డిస్కస్ చేసిన, నోట్స్ రాసుకున్నావు, చదువుకో. నెక్స్ట్ ఏం చూద్దాం సార్? అంటే 1861 కౌన్సిల్ చట్టం. 1861 కౌన్సిల్ చట్టం. ఏంది సార్ కౌన్సిల్ చట్టం? నాకు బాగా రెగ్యులేటింగ్ అంటే చెప్పినావు, పిట్ అంటే చెప్పినావు, ఎక్స్టెన్షన్ అంటే చెప్పినావు, చార్టర్ అంటే చెప్పినావు. మరి ఇక్కడ 1861 సంవత్సరం బాగుంది. మరి కౌన్సిల్ అంటే ఏంది సార్? కౌన్సిల్ చట్టం అంటాండవే, కౌన్సిల్ అని ఎందుకు పెట్టినాం సార్? లింక్ చేస్తా సార్. ఈ భారత వ్యవహారాల కార్యదర్శి దేనికి వచ్చినాడు? భారతదేశంలో పరిపాలన నియంత్రించడానికి వచ్చినాడు. దీని ముందు పేజీలోనే చెప్పిందా, భారతదేశంలో పరిపాలన నియంత్రణకు వచ్చినాడు. ఇదో ఈ లైన్. ఈ నియంత్రణకు వచ్చినప్పుడు చట్టాలు ఎవరు చేయాలా? వ్యవహారాల కార్యదర్శి చేయాలా? మరి ఒకటే చేస్తాడా? ఈ 15 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్ చేస్తాది. మరి కౌన్సిల్ చేసింది కాబట్టి ఆ చట్టాన్ని ఏమంటామంటే కౌన్సిల్ చట్టము. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఏమంటాం? కౌన్సిల్ చట్టము. మరి ఆ మొదటి కౌన్సిల్ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1861లో కౌన్సిల్ చట్టం వచ్చింది. ఇది క్లారిటీ. ఇది సబ్జెక్ట్. అంటే గుడ్డిగా చార్టర్ చట్టం, గుడ్డిగా కౌన్సిల్ చట్టం అంటే జాబులు రావు. ఇది కౌన్సిల్ చట్టం యొక్క అర్థం. మరి దీని ప్రకారం ఏం చేసినారు సార్ అంటే పోర్టుఫోలియో విధానాన్ని అమలు చేసినారు. పోర్టుఫోలియో విధానం అమలు చేసినారు. దీన్ని ప్రవేశపెట్టింది 1859లో కానింగే ప్రవేశపెట్టినాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి అంశంగా పోర్టుఫోలియో విధానాన్ని అమలు చేసినాం. అమలు చేసింది ఈ చట్టంలో, ప్రవేశపెట్టింది 1859లో. నీట్ గా ఇంపార్టెంట్. ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే 1859, అమలు చేసింది ఎప్పుడు అంటే 1861. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ ఏంది సార్? ఆర్డినెన్స్ జారీ చేసే విధానం. ఆర్డినెన్స్ జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టినారు. సార్ అసలు ఆర్డినెన్స్ అంటే ఏంది? పోర్టుఫోలియో అంటే నాకు తెలుసు. అంటే కేంద్ర మంత్రులు వాళ్ళకు ఒక పోర్టుఫోలియోలు ఉంటాయి, లేదా ఎమ్మెల్యేకి ఒక పోర్టుఫోలియో ఉంటది, నాకు తెలుసు. మరి ఆర్డినెన్స్ అంటే ఏంది సార్? సార్ ఇప్పుడు 2 సభలు ఉన్నాయని చెప్పినా కదా. శాసన శాఖలో లోక్సభ, రాజ్యసభ ఉంది కదా, వాళ్ళే కదా చట్టాలు చేయాల్సింది. ఫర్ సపోజ్ లోక్సభలో ఆమోదించింది బిల్లు, రాజ్యసభకు వచ్చింది, రాజ్యసభ సమావేశంలో లేదు. అప్పుడు ఏం చేయాలా? బిల్లు చట్టం కావాలంటే 2 సభలు ఆమోదించాలా, మళ్ళీ రాష్ట్రపతి కూడా ఆమోదించాలి కదా. మరి సభ లేదంటే రాజ్యసభ ఆ టయానికి సమావేశం కాలే. అప్పుడు ఏం చేస్తామంటే రాష్ట్రపతి తనకున్న ప్రత్యేక అధికారంతో ఆర్డినెన్స్ జారీ చేస్తాడు సార్. అంటే లోక్సభ, రాజ్యసభ 2 ఆమోదించకపోయినా కూడా రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక అధికారంతో ఒక చట్టాన్ని చేయవచ్చు. ఆ చట్టం ఎన్ని రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళా లోక్సభ, రాజ్యసభ ఆమోదించాలనా, ఇట్లాంటి అంశాలన్నీ ఇన్ డెప్త్ గా నేను డిస్కస్ చేస్తా. ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది కదా. లోక్సభ, రాజ్యసభ ఆమోదించకపోయినా కొన్ని సందర్భాలలో రాష్ట్రపతి ప్రత్యేక అధికారంతో ఒక చట్టం తీసుకురావచ్చు. దాన్నే ఆర్డినెన్స్ అంటాం. ఆ ఆర్డినెన్స్ ఎప్పుడు వచ్చిందంటే 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం వచ్చింది. క్లియర్? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ ఆదాయపు పన్ను విధానాన్ని ప్రవేశపెట్టినాం. ఈ 1861 కౌన్సిల్ చట్టంలోనే ఆదాయపు పన్ను విధానాన్ని ప్రవేశపెట్టినారు. ఏంది ఆదాయపు పన్ను విధానం? ఇన్కమ్ ట్యాక్స్ సార్. తెలుగులో చెప్పినా మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా చెప్తాను. ఇన్కమ్ ట్యాక్స్. నాకు 60,000 జీతం వచ్చే ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, 1,00,000 పైన వచ్చే ఇంత, 10 లక్షల పైన వచ్చే ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు ప్రవేశపెట్టినారంటే 1861 కౌన్సిల్ చట్టం.
క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇట్టు ఉండాల మనం చదివితే. గుడ్డిగా చదవాకు. డన్. 3 అంశాలు చూస్తాం. ఇంకా ఏముండాయి సార్? బడ్జెట్ విధానం. ఏం విధానం? బడ్జెట్ విధానం కూడా ప్రవేశపెట్టినాం. బడ్జెట్ సార్, కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్. కేంద్రంలో నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా మోడీ ప్రభుత్వంలో ప్రవేశపెడతానే ఉంది. అట్లాంటి బడ్జెట్ ఎప్పుడు తీసుకొచ్చినామంటే 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం తీసుకొచ్చినాం. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్ సార్. చరణ్ సార్ చెప్పి డౌట్ రాకూడదు. ఇంకా డన్. ఇంకా నెక్స్ట్ ఏం చేసినాం? సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. ఏ కౌన్సిల్లో? సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సార్ పేరు అన్న ఉన్నట్టుంది. ఓరే నిన్న కాదు మొన్న కాదు చెప్పింది, ఈ పొద్దు చెప్పిన. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంటి సార్? 1853 చార్టర్ చట్టం చూడు. కార్యనిర్వహణ మండలిని శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖగా వేరు చేస్తామా? శాసనశాఖలో శాసనాలు తయారు చేయడానికి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పడిందా? ఆ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లోకి భారతీయులను అనుమతి చేసినారు సార్. భారతీయులను అనుమతించినారు. మొట్టమొదటిసారిగా భారతీయులు లోపలికి పోయినారు. భారతీయులను అనుమతించారు. మరి ఎవరు భారతీయులు? ఎంతమంది భారతీయులు? వాళ్ళు ఎవరు? 2 భారతీయులు సార్. ఎంతమంది అంటే 2 భారతీయులు. ఒకరేమో నాగేంద్ర సింగ్, ఒకరి పేరేందో నాగేంద్ర సింగ్. ఇంకొకరు ఎవరంటే నారాయణ సింగ్. నారాయణ సింగ్. సార్ నువ్వు ఏం పరీక్ష రాసాడావు? ఎస్ఎస్సి ఎంటీఎస్ రాసాడవా? ఆర్ఆర్బి గ్రూప్ డి రాసాడవా? లేకపోతే గ్రూప్ 4 రాసాడవా? గ్రూప్ 2 కదా. మరి ఈ నాగేంద్ర సింగ్, నారాయణ సింగ్ చదువుకుంటే సరిపోదు. ఈ నాగేంద్ర సింగ్ ఎవరు? నారాయణ సింగ్ ఎవరు? అది గది ఇంపార్టెంట్. నాగేంద్ర సింగ్ ఎవరంటే పటియాలా మహారాజు. ఏ మహారాజు? పటియాలా ప్రాంతానికి చెందిన మహారాజు. మరి ఈ నారాయణ సింగ్ ఎవరు సార్? బెనారస్ మహారాజు. 2 రాజులనే తీసుకున్నారు సార్. చూడు ఎంత తెలివైన ఈ బ్రిటిష్ వాళ్ళు. పటియాలా మహారాజు నాగేంద్ర సింగ్, బెనారస్ మహారాజు నారాయణ సింగ్. ఏంది సార్? గొప్ప మేధావులు ఉన్నారు, వాళ్ళని తీసుకోకుండా వీళ్ళని ఎందుకు తీసుకున్నారు సార్ అంటే రాజులు సార్. వీళ్ళకి చదువు రాదు. ఏలు ముద్ర బ్యాచ్ సార్. ఏదైనా కానీ రాజులు వీళ్ళు చెప్పింది వింటారు, లేకపోతే మీ రాజ్యాలను ఆక్రమిస్తామని బెదిరిస్తారు. సో వీళ్ళు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లోకి పోయినా కూడా చట్టాలు చేయటంలో వీళ్ళు నామమాత్రపు పాత్ర పోషిస్తారు. అసలు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నదో చట్టాలు చేయడానికా? మరి ఇలాంటి మహారాజులు పోతే లోపలికి ఏం చేస్తారు సార్? వాళ్ళు ఏమైనా చట్టాలలో చర్చిస్తారా? ఏమైనా మాట్లాడి ఇది మార్చు అది మార్చు అంటారా? ఏమనరు. అందుకే బ్రిటిష్ వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు వీళ్ళని తీసుకున్నారు. క్లియరా? తీసుకున్నామని పేరుకే, కానీ తీసుకునేది ఎవరిని? అవసరం లే వాళ్ళు, కానీ తీసుకున్నారు. ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లోకి భారతీయులను అనుమతించడం. వాళ్ళు ఎవరంటే పటియాలా మహారాజు నాగేంద్ర సింగ్, బెనారస్ మహారాజ్ నారాయణ సింగ్. ఇంకా ఏం చేశారు సార్? చూద్దాం. 5 అంశాలు అయినాయి. 6వ అంశం రాసుకో. రైల్వేల విస్తరణ చేశారు. రైల్వేల విస్తరణ జరిగింది. ఏం జరనా? రైల్వేలు ప్రవేశపెట్టినామా? 1853 చార్టర్ చట్టం ప్రకారం డలౌసీ ఫాదర్ అని చెప్పిన 14 కిలోమీటర్లు అంటే 14 బోగీలు, 400 మంది ప్రయాణికులు, 34 కిలోమీటర్లు ప్రయాణించిందని చెప్పినానా? ఆడ ప్రవేశపెట్టినారు. ఇక్కడ విస్తరించినారు. ఇంకా దేశమంతా విస్తరించడం మొదలు పెట్టినారు. ఎందుకు? సక్సెస్ అయింది. ఆడ రైల్వే సక్సెస్ అయింది, ఈడ విస్తరణ మొదలైంది. క్లియర్. ఇంకా ఏం చేసినాం సార్? ఇప్పుడు అసలైన పాయింట్. 1861లోనే హైకోర్టు యాక్ట్, ఫస్ట్ యాక్ట్ కంటే ముందు హైకోర్టు ప్రతిపాదన తీసుకొచ్చినారు. హైకోర్టు ప్రతిపాదనలు సార్ బాగుంది. 1861లో హైకోర్టు ప్రతిపాదన. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఉంది కదా. సుప్రీంకోర్టు దేనికి? దాని అధికారాలు కలకత్తా వరకే పరిమితం చేసినాం కదా. ఎప్పుడు? 1781 విస్తరణ చట్టం ప్రకారం దాని పరిమితి హైకోర్టు. సుప్రీంకోర్టు పరిమితి కలకత్తా అని చెప్పిందా? ఇప్పుడు హైకోర్టులు తెచ్చినారు. ఏం చేశారంటే 1861లో హైకోర్టు ప్రతిపాదనలు చేశారు. అయ్యా హైకోర్టు పెడితే బాగుంటదేమో, తీసుకొద్దామా అని ఒక ప్రతిపాదన తీసుకొస్తే వెంటనే అందరూ ఒప్పుకున్నారు. అబ్బా బాగుందబ్బా, హైకోర్టు తెచ్చేద్దామని చెప్పి ఇదే 1861లోనే హైకోర్టు చట్టం కూడా చేసినారు. హైకోర్టు చట్టం కూడా చేసినారు. క్లియరా? క్లియర్. తర్వాత 1862లో ఏం చేశారంటే హైకోర్టు చట్టం వచ్చేసింది కదా,
కలకత్తా హైకోర్టు తెచ్చేసినారు. వెంటనే అసలు లేట్ చేయలే. మరి ఎందుకో వాళ్ళకి ఏమైందో ఏమో తెలియదు కానీ చాలా ఫాస్ట్ గా చేసినారు. బాగా గుర్తుపెట్టుకో, 1861 హైకోర్టు చట్టం చేసినప్పుడు వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ ఎవరు అంటాడు? కానింగ్, లార్డ్ కానింగ్. 1862లో కలకత్తా హైకోర్టు ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటాడు? ఎల్గెన్ బర్గ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చట్టం చేసినప్పుడేమో కానింగ్ ఉన్నాడు, దాన్ని కలకత్తా హైకోర్టుని ఏర్పాటు చేసినప్పుడేమో ఎల్గెన్ బర్గ్ ఉన్నాడు. డౌట్ రావచ్చు, సార్ నాకు స్టార్టింగ్ లో నువ్వు ఏందో చెప్పినావే 1856 నుంచి 62 వరకు కానింగ్ టైం పీరియడ్ అని చెప్పినావు కదా నాకు. మరి 62 కదా ఇది, మరి వాడు ఎల్గెన్ బర్గ్ ఎట్లా వచ్చినాడు? సార్ 62 మధ్యలో వాడు దిగిపోయినాడు కానింగ్. వాడు దిగిపోయిన తర్వాత ఎల్గెన్ బర్గ్ వచ్చినాడు. ఎల్గెన్ బర్గ్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినారు. అర్థం చేసుకో సార్, పిల్లోనివి కాదు నువ్వు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతావు. క్లియరా? క్లియర్. 61లో హైకోర్టు చట్టం అప్పుడు కానింగ్ ఉన్నాడు. 62లో కలకత్తా హైకోర్టు ఏర్పాటప్పుడు ఎల్గెన్ బర్గ్ ఉన్నాడు. ఇంపార్టెంట్. మరి కలకత్తా హైకోర్టు ఏర్పడింది 1862లో. స్థాపన జరిగింది సార్, స్థాపన జరిగింది, అంతే. ఏర్పాటు చేసినారు ఈ 1862లోనే. తర్వాత 2 నెలలకు బాంబే హైకోర్టు, మెడ్రాస్ హైకోర్టు రెండు ఏర్పడినాయి. ఒకటేసారి అయితే ఏర్పడలా. అందరూ 1862 కలకత్తా, మెడ్రాసు, బాంబే అంటారు. 3 ఒకసారి ఏర్పడలా. 1862లో మొట్టమొదటగా ఏర్పడింది కలకత్తా హైకోర్టు. అది ఏర్పడిన 2 నెలలకు బాంబే, మెడ్రాస్ ఏర్పడింది. ది ఫస్ట్ హైకోర్టు ఇన్ ఇండియా అంటే కలకత్తా హైకోర్టు చెప్పాలా? క్లియరా? క్రిస్టల్ క్లియర్. 1862లో ఏర్పాటు చేసినాం. మరి ఇవి అమల్లోకి వచ్చింది ఎప్పుడు సార్ అంటాడు? 1865లో అమలు. ఏంటి అమలు? కలకత్తా, బాంబే, మెడ్రాస్ హైకోర్టులు ఎప్పుడు అమలు అంటే 1865లో అమలు. ఇది క్లారిటీ. ఏర్పాటు మాత్రం ఫస్ట్ కలకత్తా, మళ్ళా బాంబే, మెడ్రాసు. అమలు మాత్రం 3 ఒకేసారి. మళ్ళా మారినాడు గవర్నర్ జనరల్. చట్టం చేసినప్పుడు కానింగ్, ఈ ఏర్పాటు చేసినప్పుడు ఎల్గెన్ బర్గ్, అమలు చేసినప్పుడు ఎవరు అంటే లారెన్సు. ఇది క్లారిటీ, ఇది సబ్జెక్ట్. సో 3 సార్లు ముగ్గురున్నారు సార్. అమలు చేసినప్పుడు ఒకడు, ఈ ఏర్పాటు చేసినప్పుడు ఒకడు, చట్టం చేసినప్పుడు ఒకడు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. 61 చట్టం, 62 ఏర్పాటు, 65 అమలు. 3 హైకోర్టులు ఏర్పడినాయి. 1866లో సంవత్సరం తర్వాత 4th హైకోర్టుగా అలహాబాద్ హైకోర్టు ఏర్పడింది. అలహాబాద్ హైకోర్టు. ఇది పూర్తి స్థాయి హైకోర్టుల సమాచారం. క్లియరా? క్రిస్టల్ క్లియర్. క్విక్ రివిజన్ చేస్తా చూడు. 61లో హైకోర్టు ప్రతిపాదన, అదే 61లోనే హైకోర్టు చట్టం చేసేటప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ కానింగ్. క్లియర్. మళ్ళా అదే 1861 అయిపోయింది. 62లో మొదటి హైకోర్టుగా కలకత్తా హైకోర్టు ఏర్పాటు. ఇక్కడేమో చట్టం, ఇక్కడేమో ఏర్పాటు చేసేటప్పుడు ఎల్గెన్ బర్గ్. ఆ తర్వాత 2 నెలలకు ఏర్పడినవే బాంబే, మెడ్రాస్ హైకోర్టులు. క్లియర్. 1862లో ఏర్పడితే 65లో అమలు కలకత్తా, బాంబే, మెడ్రాస్. మళ్ళా అమలు టైంలో కూడా మారినాడు, లారెన్స్ వచ్చినాడు, గవర్నర్ జనరల్ మారినాడు. తర్వాత 1866లో 4వ హైకోర్టుగా అలహాబాద్ హైకోర్టు వచ్చింది. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. ఇంతకంటే సబ్జెక్ట్ లేదు. ఇంకా చూద్దాం, హైకోర్టుల గురించి ఇంకా చెప్తా, ఒక్కసారి చూడు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఒకసారి చూడు. 1862లో కలకత్తా హైకోర్టు ఏర్పడిందా? ఏర్పడింది. 1865లో అమలు అయిందా? అమలు అయిన తర్వాత ఈ 1865 కలకత్తా హైకోర్టుకి మొదటి ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ పేజ్ రాసుకో సార్. 1865 కోల్కత్తా హైకోర్టుకి మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటారు? ఎవరు సార్? ఎవరైనా చెప్పొచ్చు సార్. బర్నస్ పికాక్. ఆయన పేరు ఏంటంటే బర్నస్ పీకాక్. ఒక బ్రిటిష్ వ్యక్తి. అర్థం అవుతుంది పేరులోనే. బర్నస్ పికాక్ అంటే ఒక బ్రిటిష్ వ్యక్తి, మొదటి ప్రధాన న్యాయమూర్తి. డన్ సార్. మరి మొదటి భారతీయ
తాత్కాలిక న్యాయమూర్తి ఎవరు అంటాడు. మొదటి భారతీయ తాత్కాలిక న్యాయమూర్తి శుంభనాథ్. ఏం నాథ్? శుంభనాథ్ పండిట్. శుంభనాథ్ పండిట్ ఎవరు? మొదటి భారతీయ తాత్కాలిక న్యాయమూర్తి. మరి ఇంకా క్వశ్చన్ ఉంది. మొదటి భారతీయ శాశ్వత ప్రధాన న్యాయమూర్తి. మొదటి భారతీయ శాశ్వత ప్రధాన న్యాయమూర్తి పిబి చక్రవర్తి. ఏం చక్రవర్తి? పిబి చక్రవర్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1865 కలకత్తా హైకోర్టు ఏర్పడింది, అమలు అయ్యింది. అప్పుడు మొదటి ప్రధాన న్యాయమూర్తి బర్నస్ పీకాక్, ఒక బ్రిటిష్ వాడు. మొదటి భారతీయ న్యాయమూర్తి, తాత్కాలికంగా భారతీయుడు అంటే శుంభనాథ్ పండిత్. మొదటి భారతీయ శాశ్వత ప్రధాన న్యాయమూర్తి పిబి చక్రవర్తి. ఇది క్లియర్ గా 1861 కౌన్సిల్ చట్టం. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. ఇంతకు మించి సబ్జెక్ట్ లేదు సార్, నీట్ గా చదువుకో, ఇంతే, ఇంకా లేదు. డన్. మరి నెక్స్ట్ ఏం చేద్దాం సార్? 1861 కౌన్సిల్ చట్టం అయిపోయింది. ఇంకొక కౌన్సిల్ చట్టం వచ్చింది, 1892 కౌన్సిల్ చట్టం. 1892 కౌన్సిల్ చట్టం కూడా వచ్చింది. మరి ఈ చట్టం ప్రకారం ఏం చేసినాం సార్? అసలు ఈ చట్టం ఎందుకు వచ్చింది సార్? దీని ముఖ్య ఉద్దేశం ఏంది సార్? నేను చెప్తా సార్. చూడు, 18 ఉద్దేశం ఏంది అంటాడు సార్. 1861లో వచ్చింది కదా, మళ్ళా 92లో ఎందుకు వచ్చింది అంటే 1861 చట్టంలోని లోపాలను సవరించడానికి వచ్చింది. దేనికి వచ్చిందంటే 1861 చట్టంలోని లోపాలను సవరించడానికి వచ్చింది. బాగుంది, వచ్చింది సార్. మరి ఏమైనా చేసిందా? ఏం చేసింది సార్ చూద్దాం. మొదటి అంశంగా ఏం చేసిందంటే, అంతకుముందు బడ్జెట్ వచ్చిందా? ముందు చట్టంలో బడ్జెట్ ప్రవేశపెట్టినామా? ఇప్పుడు ఏం జరిగిందంటే బడ్జెట్ మినహా మిగిలిన అంశాలలో చర్చించే అధికారం, ఏ అధికారం? చర్చించే అధికారం భారతీయులకు ఇచ్చారు. క్లియరా? క్లియర్. ఏమిచ్చారు? బడ్జెట్ మినహా అంటే బడ్జెట్ లో కాదు, బడ్జెట్ లో కాకుండా మిగిలిన అంశాలలో చర్చించే అధికారం భారతీయులకు ఇచ్చినారు. మరి బడ్జెట్ లో ఏమి ఇచ్చినారు సార్? ఇప్పుడు బడ్జెట్ వదిలేస్తే మిగిలిన అంశాలలో చర్చించు అని చెప్పినారు. మాతో పాటు కూర్చో, మాతో పాటు చర్చించు, దాంట్లో ఉన్న కష్ట సుఖాలు, లాభ నష్టాలు చెప్పు. బాగుంది. మరి బడ్జెట్ మీద ఏమి ఇచ్చినారంటే, బడ్జెట్ మీద అయితే ప్రశ్నలు వేయొచ్చు అంట, చర్చలో కూర్చోకూడదంట. ఊరికి అడగచ్చు, అదెందుకు చేసినావు, ఇదెందుకు చేసినావు అని. బడ్జెట్ మీద ప్రశ్నలు వేయవచ్చు. మరి ఆ ప్రశ్నలు కూడా నీ ఇష్టం వచ్చినట్టు వేయకూడదు. మధ్యలో డౌట్ వస్తే లేచి అడగకూడదు. ఇప్పుడు చరణ్ సార్ అంటే నీకు కన్వీనియంట్, నీకు సుపరిచితుడు కాబట్టి చరణ్ సార్ డౌట్ అడుగుతావు. బట్ వాళ్ళు అడగకూడదబ్బా. బడ్జెట్ లో ప్రశ్నలు వేయవచ్చు అని చెప్పినాడు, కానీ దానికి ఒక లింక్ పెట్టినాడు. ఏంటంటే, నువ్వు బడ్జెట్ లో ప్రశ్నలు వేయాలంటే ముందుగా గవర్నర్ జనరల్ పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు ఊరికే కాదు. బడ్జెట్ లో ప్రశ్నలు వేయవచ్చు అని చెప్తాను నేను, దాని వెనక లింక్ కూడా పెడతా. మళ్ళా ఏంది? నువ్వు బడ్జెట్ లో ప్రశ్నలు వేయవచ్చు, అయితే గవర్నర్ జనరల్ యొక్క ముందస్తు అనుమతి కావాలి, ముందస్తు పర్మిషన్ కావాలి. క్లియరా సార్? ఇది ఫస్ట్ అంశంగా ఇది తీసుకొచ్చినారు. బడ్జెట్ మినహా మిగిలిన అంశాలు అన్నింటిలో చర్చించు, ప్రశ్నలు వేయి, నీ ఇష్టం. కానీ బడ్జెట్ లో మాత్రం ప్రశ్నలు మాత్రమే వేయి. ఆ ప్రశ్నలు కూడా ముందుగా గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ యొక్క అనుమతి కావాలి. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఇంకా ఏం చేస్తున్నారు సార్? రెండవ అంశంగా పరోక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టినారు. సూపర్ సార్. పరోక్ష ఎన్నిక విధానం ప్రవేశపెట్టారు. పరోక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టినారు సార్. భారతదేశంలో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఎలక్షన్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ త్రూ విచ్ యాక్ట్? 1892 కౌన్సిల్ యాక్ట్. విచ్ టైప్ ఆఫ్ ఎలక్షన్ సిస్టమ్? ఆ ఎన్నిక ఏ రకానికి చెందింది? పరోక్ష ఎన్నిక విధానం. చాలా క్లారిటీ ఉండాలి సార్. ఎన్నిక విధానం ప్రవేశపెట్టింది ఎప్పుడు? 1892 కౌన్సిల్ యాక్ట్. ఏ రకమైన ఎన్నిక విధానం ప్రవేశపెట్టారు? పరోక్ష ఎన్నిక విధానం. ఆగల ఇంకా. ఈ పరోక్ష ఎన్నిక విధానం
ఎక్కడ ప్రవేశపెట్టారు? ఎక్కడ ప్రవేశపెట్టినారు? ఎమ్మెల్యే ఎన్నికలక, ఎంపీ ఎన్నికలక, ప్రధానమంత్రి ఎన్నికక, రాష్ట్రపతి ఎన్నికక, మున్సిపాలిటీ ఎన్నికలక, కార్పొరేషన్ ఎన్నికక? చెప్పాలి సార్. డైరెక్ట్ బిట్టు సార్ అది. ఊరికి ఎన్నిక విధానం ప్రవేశపెట్టినారు, అది కూడా పరోక్ష ఎన్నిక విధానం అంటే అయిపోయిందా? అయిపోదు. గ్రూప్ 2, ఎంఆర్ఓ, డిటి, సబ్ రిజిస్టార్ మైండ్ లో ఫిక్స్ అయిపో. ప్రతి దానికి డెప్త్ కావాలా, ప్రతి దానికి డౌట్ అడగాల, అడుగు. ఎక్కడ సార్? చెప్తా. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. యాడా? సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ పరోక్ష ఎన్నిక విధానాన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రవేశపెట్టినారు. ఏంది సార్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్? 3 సార్లు చెప్పినా ఇంకా చెప్పను, వెనక్కి తిప్పి చూసుకో. శాసనాలు తయారు చేయడానికి ఏర్పడిందా? 1853 చార్టర్ చట్టంలో ఏర్పడిందా? అదే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. దాంట్లోనే పరోక్ష ఎన్నిక విధానం ప్రవేశపెట్టినారు. క్లియర్. ఇంకా ఏం చేసినారు సార్ చూద్దాం. శాసనసభలో సభ్యులను లేదా సభ్యుల సంఖ్యను 10కి తగ్గకుండా 16కు మించకుండా, 10కి తగ్గకూడదంట, 16కు మించకుండా ఏర్పాటు చేసినారు. అర్థం కాలే సార్? శాసనసభ ఉందా అంటే శాసన శాఖ ఉందా? ఈ శాసన శాఖలో సభ్యులను మినిమం 10 అంటే 10 కంటే తగ్గకూడదు, మినిమం 10, 16కు మించకూడదు, మాక్సిమం 16 అంట. 10 కంటే తగ్గకూడదంట, 16 కంటే మించకుండా ఏర్పాటు చేసినారు. ఎక్కడ? శాసన శాఖలో. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇంకా ఏం చేసినారు సార్? ఇంకా ఏం చేసినారు సార్ అంటే 4వ అంశంగా ఇప్పుడు ఏం చేసినాం సార్? బడ్జెట్ లో ప్రసంగించినాం, పరోక్ష ఎన్నిక విధానం తీసుకొచ్చినాం, శాసనసభలో 10కి తగ్గకుండా 16కి మించకుండా ఏర్పాటు చేశాం. మరి ఈ శాసన శాఖలో భారతీయులను కూడా నామినేట్ చేయవచ్చు. ఏం చెప్పినారు? శాసన శాఖలో భారతీయులను నామినేట్ చేయవచ్చు. ఆ నామినేట్ చేసే అధికారం ఎవరికి ఇచ్చినారు? గవర్నర్ జనరల్ కి ఇచ్చినారు. గవర్నర్ జనరల్ కి ఇచ్చినాము. ఎక్సలెంట్ సార్. డైరెక్ట్ బిట్. శాసన శాఖలో లేదా శాసన సభలో భారతీయులను నామినేట్ చేసే అధికారం ఎవరికి ఇచ్చినాం? గవర్నర్ జనరల్ కు. ఏ చట్టం ప్రకారం ఇచ్చినాం? 1892 కౌన్సిల్ చట్టం ప్రకారం ఇచ్చినాం. మరి ఎంతమందిని చేసినాడు సార్ ఈ నామినేట్స్? గవర్నర్ జనరల్ ఎంతమంది నామినేట్ చేసినాడు అంటే 6 మందిని నామినేట్ చేసినాడు. ఎంత మందిని అంటే 6 మందిని నామినేట్ చేసినాడు. జాగ్రత్తగా రాసుకో, పేర్లు చెప్తా. క్లియరా? 6 మందిని నామినేట్ చేసినాడు. మరి 6 మంది సభ్యులు ఎవరు సార్? దాదాభాయ్ నౌరోజీ. ఎవరు సార్? దాదాభాయ్ నౌరోజీ. గోపాలకృష్ణ గోఖలే. ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, బిల్గ్రామ్, రాజ్ బిహారీ ఘోష్. ఈ 6 మంది నామినేట్ చేసినారు సార్. ఎవరెవరు సార్ 6 మంది? దాదాభాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, బిల్గ్రామ్, రాజ్ బిహారీ ఘోష్. ఈ 6 మందిని నామినేట్ చేసినాం సార్. క్లియరా? డన్. ఇది 1892 కౌన్సిల్ చట్టం గురించి క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఏమేం చేసినాం? క్విక్ రివిజన్ కొట్టు. బడ్జెట్ మినహా మిగిలిన అంశాల్లో చర్చించుకోండి. బడ్జెట్ లో ప్రశ్నలు వేయండి. పరోక్ష ఎన్నిక విధానం ఎక్కడ? సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. శాసనసభలో సభ్యుల సంఖ్యను మినిమం 10, మాక్సిమం 16. క్లియరా? క్రిస్టల్ క్లియర్. శాసన శాఖలో భారతీయులు నామినేట్ చేసినాం, 6 మందిని చేసినాం, గవర్నర్ జనరల్ కి ఇచ్చినాం. దాదాభాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే. మరి దాదాభాయ్ నౌరోజీ గురించి 2 పాయింట్లు రాసుకుందామా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, అక్కడ నోట్ అని పెట్టుకొని రాసుకో. దాదాభాయ్ నౌరోజీ ఎవరు అంటే బ్రిటన్ పార్లమెంటుకు, ఏ పార్లమెంటుకు? బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు.
ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. ఇది ఇన్ఫర్మేషన్. ఏమంటున్నా, బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. క్లియర్. మరి ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఎవరు? తొలి భారతీయ మహిళ అంటే నాన్సీ ఆస్టర్. తొలి భారతీయ మహిళ అంటే నాన్సీ ఆస్టర్. మరి తొలి భారతీయ పురుషుడు అంటే దాదాబాయ్ నౌరోజీనే. తొలి భారతీయుడు అంటే దాదాబాయ్ నౌరోజీనే. తొలి భారతీయ మహిళ అంటే నాన్సీ ఆస్టర్. అంతే కదా. ఏ పార్లమెంటుకి? బ్రిటన్ పార్లమెంటుకి. భారతదేశంలో నీ సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసి గెలువు చూద్దాం. నీ సందులో 10 మందికి తెలియదు నువ్వెవరో నేనెవరో. అటువంటిది ఆ కాలంలో బ్రిటన్ పార్లమెంటుకు పోయి వాళ్ళ గడ్డ మీద నిలబడి, వాళ్ళ గడ్డ మీద సొంత పౌరుడు పోటీ చేస్తే ఆ బ్రిటన్ పౌరుల మీద గెలిచిన వ్యక్తి మన దాదాబాయ్ నౌరోజీ. సరైన పురుషుడు అబ్బా గెలిచేశాడు అనుకో. మహిళ సార్, భారతీయ మహిళ నాన్సీ ఆస్టర్ గెలిచింది. ఇది సబ్జెక్టు. క్లియరా? క్రిస్టల్ క్లియర్.